మూడవ ముద్రను విప్పాడు గొర్రెపిల్ల. అప్పుడెవరొచ్చారు? నల్లని గుర్రం. నల్లని గుర్రం మీద కూర్చున్న వాడికి ఏం అధికారం ఇయ్యబడింది? త్రాసు అతని చేతిలో ఉన్నది. అంటే కరువు పుట్టించడానికి. కరువు పుట్టించడానికి. ఏ దేశంలో అయితే ఆర్థిక మాంద్యం ఏర్పడుతుందో, ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి? కొన్ని ఫైనాన్షియల్ టర్మ్స్ యావరేజ్ సిటిజన్‌కి అర్థం కావు. అందులో ద్రవ్యోల్బణం అంటే ఏమిటి? స్టాక్స్ మార్కెట్‌లో సెన్సెక్స్ అంటారే, ద్రవ్యోల్బణం అంటే తెలీదు. కానీ అది జీడీపీని ఎఫెక్ట్ చేస్తా ఉంటుంది. సరే, పెద్ద పెద్ద మాటలు కాదులే గానీ, కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఏమిటి? ఒక మనిషి ఒక ప్రాంతంలో ఉండి ఒక నెల జీవించాలి అంటే అతనికి అయ్యే ఖర్చు యావరేజ్‌గా ఎంతుంటుందో లెక్కేయడాన్నే కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటారు. రాబోయే రోజుల్లో మానవ జాతికి కాస్ట్ ఆఫ్ లివింగ్ మొత్తం భయంకరంగా పెరిగిపోతుంది. ఇది ఒక దేశానికో, ఏమంటారు, ఒక ప్రాంతానికో పరిమితమైన సమస్య కాదు. కరువు రాబోవటానికి సూచన కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగటం. ఆదాయమేమో తక్కువగా ఉంటుంది. వ్యయం, రైట్, మంచి మాట చెప్పావమ్మా. వ్యయమేమో బాగా, ఖర్చులేమో బాగా ఎక్కువగా ఉంటాయి. ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసుకోలేక మనుషులు ఇబ్బంది పడుతూ ఉండి, నమ్మకంగా నిజాయితీగా జీవించడానికి బదులుగా దొంగతనాలు చేయడానికి, హత్యలు చేయడానికి తయారవుతూ ఉంటారు. ఏది? తిండి గింజల కోసం. లేకపోతే ఒళ్ళు అమ్ముకోవడానికి, కడుపున పుట్టిన బిడ్డలను అమ్ముకోవడానికి తయారవుతూ ఉంటారు తిండి గింజల కోసం. అటువంటి పరిస్థితులన్నీ కూడా కరువు మూలాన వస్తాయి. అంత్యకాలంలో అటువంటి కరువుకు కారకుడు ఎవరయ్యా అంటే ఈ నల్లని గుర్రం మీద ఎక్కి కూర్చున్నటువంటి వాడు. ఇది మూడవ ముద్రను విప్పినప్పుడు. నాలుగవ ముద్ర పాండుర వర్ణము కలిగిన గుర్రము, పేల్. రైట్. ఈ పాండుర రంగు వర్ణము కలిగిన గుర్రం మీద కూర్చున్న వాడికి ఏమని పేరు పెట్టారు? మృత్యువు. అతడు మనుషులను ప్రత్యక్షముగా గాని పరోక్షముగా గాని చంపడానికి అధికారం కలిగిన వాడు. మీరు బాగా వినండి. కత్తిపెట్టి చంపిన వాడు కళ్ళకు కనపడతాడు. కానీ కత్తిపెట్టి చంపిన వాడిని చంపడానికి మాటలతో ప్రేరేపించిన వాడు కళ్ళకు కనపడతాడా? బైబిల్లో అహీతోపేలు అని ఒక పెద్ద ఆయన ఉంటాడు. ఎవరికి ఆలోచన ఇచ్చాడు? అబ్షాలోముకి ఆలోచన ఇచ్చాడు. చర్యలు మొత్తమేమో అబ్షాలోమువి. ఆ చర్యల వెనుకున్న మాస్టర్ బ్రెయిన్ మాత్రం అహీతోపేలుది. ఇవాళ ప్రపంచంలో అహీతోపేలు స్వభావం కలిగిన వాళ్ళు ఎక్కువయ్యారు. మనుషుల మీదకి మనుషుల్ని రెచ్చగొట్టడం, ఎదుటివాడి మీద దాడి చేయండి అని చెప్పడం, ఎదుటివాడిని అయితే అవసరమైతే చంపండి అని ప్రేరేపించడం, అది నేరం కాదు అన్నట్టుగా మాట్లాడడం, ఇలాగ ప్రేరేపించే వాళ్ళు ఎక్కువయ్యారు. ఈ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చావులకు అంత్యదినములలో కారణమయ్యేటువంటి ఒకని అధికారము, ఒకని పేరు మృత్యువు. అతగాడు పాండుర రంగు వర్ణము కలిగిన గుర్రము మీద ఎక్కి వస్తాడు. ఈ 4 చెప్పాం, అంతేనా? నేను పోయిన క్లాసులో ఏం చెప్పాను? ఈ 4 ముద్రలు కూడా 7 ఏండ్ల శ్రమల కాలములో మొదటి సంవత్సరంలో విప్పబడతాయి, లేకపోతే మొదటి సంవత్సరంలో జరుగుతాయి అని చెప్పాను. ఏ 4? తెల్లని గుర్రము, ఎర్రని గుర్రము, నల్లని గుర్రము, పాండుర రంగు గుర్రము. ఈ 4 గుర్రాలు కూడాను, ఈ 4 గుర్రాల యొక్క తోలే వాళ్ళు, అధికారం కలిగిన వాళ్ళు చేయాల్సిన చర్యలన్నీ కూడా 7 ఏండ్ల శ్రమల కాలంలో మొదటి ఏడాది జరుగుతాయని చెప్పాను భూమి మీద. అయితే 5వ ముద్ర విషయానికి వచ్చేసరికి, 5వ ముద్ర గొర్రెపిల్ల విప్పినప్పుడు యోహానుకి భూమి మీద జరుగుతున్న సంఘటనలు కనపడలేదు.
మరి ఎక్కడ జరుగుతున్న సంఘటన కనపడింది? పరలోకములో దేవుని సింహాసనము ఎదుట ఉన్న బలిపీఠము ఉంది. ఆ బలిపీఠము కింద దేవుని వాక్యము నిమిత్తము, ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలు, సంపబడిన వారి ఆత్మలు, నరకబడిన వారి ఆత్మలు, మన భాషలో చెప్పాలి అంటే హతసాక్షుల యొక్క ఆత్మలు ఉన్నాయి. వారు దేవుని దగ్గర ఒక విజ్ఞాపన చేస్తున్నారు. నాదా, సత్యస్వరూపి, మాకు జరిగిన అన్యాయమును బట్టి, మాకు జరిగిన ఏమంటారు, మాకు జరిగిన నీ నిమిత్తం మేము చనిపోయాం కదా, మరి మా నిమిత్తం నువ్వెప్పుడు ప్రతిదండన చేస్తావు అని అడిగారు. అడిగితే ప్రభు అన్నాడు, కొంచెం కాలం ఆగండి అన్నాడు. ఎప్పటి వరకమ్మా? కొంచెం కాలం ఆగండి అన్నాడు. ఇది ఎక్కడ జరిగింది? భూమి మీద జరిగిందా, పరలోకంలో జరిగిందా? పరలోకంలో జరిగింది. ఇది 5వ ముద్ర విప్పడంతో అయిపోయింది. ఇప్పుడు వెంటనే 6వ ముద్రను కూడా విప్పాడు. 6వ ముద్రను విప్పినప్పుడు 12వ వచనం నుండి మీరు వాక్యం చదివితే, సన్నివేశం పరలోకంలో జరిగిందా, భూమి మీద జరిగిందా? 6వ ముద్ర విప్పినప్పుడు సన్నివేశం పరలోకంలో జరిగిందా, భూమి మీద జరిగిందా? భూమి మీదనే జరిగింది. ఏమి జరిగింది? మొదటిగా భూకంపము కలిగింది. భూకంపం అంటే ఏమని అర్థం చెప్పాము? భూలోక రాజ్యాలన్నీ కూడాను కదిలించబడతాయి, భూలోక రాజ్యాలన్నీ కూడా పడిపోతాయి. భూకంపం తర్వాత ఏమైంది? సూర్యుడు, చంద్రుడు, వారి రంగులు మారిపోయాయి. రంగులు మారిపోవడం అంటే ఏమిటి? ప్రభువైన యేసుక్రీస్తు వారు సూర్యుడి కంటే గొప్పవాడినని, చంద్రుడి కంటే గొప్పవాడినని తాను నిరూపించుకోవడానికి చేసిన ఒక చర్య. ఆ తర్వాత ఆకాశ నక్షత్రములు భూమి మీద పడ్డాయి. ఆకాశ నక్షత్రములు అంటే ఏం చెప్పాము? ఆకాశ మండలమందున్న దురాత్మ శక్తుల బలమంతా కూడాను నశించిపోయి శక్తిహీనులుగా కింద పడ్డారు. అయిపోయిందా? తరువాత ఆకాశ మండలంలో ఉండవలసిన నక్షత్రాలు అంటే దురాత్మలు లేనప్పుడు ఆకాశ మండలం ఖాళీ అయిపోయింది. దాని తర్వాత కొండలు, ద్వీపములు, వాటి స్థానములు తప్పిపోయాయి. కొండలు అంటే మీకేం చెప్పాను? రాళ్ళు. కొండలు అంటే ఏమిటమ్మా? రాయి కలిస్తే గుట్ట అయింది, గుట్ట కలిస్తే కొండ అయింది. కొలిషన్ ఆఫ్ స్టోన్స్. తర్వాత ద్వీపము అంటే పద్మాసు ద్వీపమును గురించి నేను మీతో మాట్లాడేటప్పుడు ఏం చెప్పాను? ద్వీపము అంటే చుట్టూ నీళ్లుంటాయి, మధ్యలో నేల ఉంటుంది. ఈ నేలలో, పద్మాసు ద్వీపములోని నేలలో లోహాలు ఉంటాయి, ఖనిజాలు ఉంటాయి. లోహాలంటే ఏమిటి? బంగారము, వెండి, రాగి, ఇత్తడి, ఇనుము. ఈ 5 కూడాను పంచలోహాలు. వాటి మీద కప్పబడి ఉండేది మట్టి. ఇప్పుడు నా ప్రశ్నకు జవాబు చెప్పండి. భూమి మీద ఉన్నటువంటి ఏ బొమ్మ అయినా అయితే రాయితో చేయబడుతుంది, లేదా మట్టితో చేయబడుతుంది, లేదా పంచలోహాలలో ఏదో ఒక లోహంతో చేయబడుతుంది. పాలరాయి అన్నా కానీ రాయేనా? ఇవి కాకుండా ఇంకా దేనితోన చేస్తావా నువ్వు? చేయలేవు. కాబట్టి కొండ, ద్వీపము, స్థానములు తప్పెను అంటే అర్థం ఏమిటి? బొమ్మలన్నీ కూడాను వాటి స్థానంలో ఉండకుండా స్థాన చలనం జరుగుతాయి. అయితే ఇదంతా ఎప్పుడు జరుగుతుందని చెప్పాను? 6వ ముద్ర విప్పినప్పుడు. వరుస క్రమంలో చూస్తేనేమో 6వ ముద్రే, కానీ క్రోనోలాజికల్ ఆర్డర్లో చూస్తే, క్రోనోలాజికల్ ఆర్డర్ అంటే ఏమిటి? కాల పట్టిక, కాలమానమును బట్టి చూస్తే దినవృత్తాంతములు అంటే ఏమిటి? క్రానికల్స్ అంటే ఏమిటి? దినమున జరిగిన వృత్తాంతము. అంటే ఏ కాలంలో జరుగుతుంది 6వ ముద్ర సన్నివేశం అని అడిగితే
మొదటి 5 ముద్రలు కూడాను 7వ సంవత్సరంలో 7 సంవత్సరాల శ్రమల కాలంలో, మహాశ్రమల కాలంలో మొదటి సంవత్సరం అని లెక్కేసుకుందాం. అది ఉజ్జాయింపు నేను చెప్పేది. కానీ 6వ ముద్ర జరిగినప్పుడు సన్నివేశము చివరి సంవత్సరం 7వ సంవత్సరంలో ఏడేండ్ల పెండ్లి విందు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మధ్యాకాశంలో ముగించుకొని భూమి మీదకు తిరిగి వచ్చేటువంటి చివరి రోజున, శ్రమల కాలపు చివరి రోజున ఈ 6వ ముద్రలో జరిగిన సన్నివేశాలు జరుగుతాయి. అంతవరకు చెప్పాను. అంతేనా? రైట్. ఇప్పుడు మీరేం చేస్తారంటే 15వ వచనం నుండి 17వ వచనం వరకు చదవండి. ఎవరైనా ఒకరు ప్రశాంతంగా భూరాజులు ఆ! హ్మ్. 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 ఆ! ఆ! ఆహా! ఆ! హ్మ్. రైట్. మంచిది అమ్మా. అక్కడ మొత్తం ఎన్ని పేర్లిచ్చాడు వరుసగా చదవండి 15వ వచనం నుండి. స్వతంత్రుడి వరకు భూరాజులు మొదలుకొని. మళ్ళీ చెప్పండి. మొదటి గుంపు భూమిని పరిపాలించేటువంటి భూరాజులు. రెండవ గుంపు గనులైన వారు. మూడవ గుంపు సైన్యంలో 1000 మందిని శాసించే సహస్రాధిపతులు. నాలుగవ గుంపు బాగా డబ్బు కలిగిన వాళ్ళు. ఐదో గుంపు బాగా బలం కలిగిన వాళ్ళు. ఆరో గుంపు పని చేసుకునే పనివాళ్ళు. ఏడో గుంపు స్వతంత్రుడు. ఈ 7 గుంపుల వాళ్ళు మహాశ్రమల 7 ఏండ్ల కాలములో కూడా ప్రభువు వైపు తిరిగి ప్రభువుని రక్షకునిగా అంగీకరించని గుంపు. 7 గుంపుల వాళ్ళు ప్రభువుని రక్షకునిగా అంగీకరించని గుంపు. ప్రభువుని రక్షకునిగా అంగీకరించకుండా అడ్డం వచ్చే కారణాలన్నీ ఇందులోనే రాశాడు. భూరాజులు వాళ్ళకి రాజ్యం ఉంది గనక, రాజ్యం ఉంటే పరిపాలన చేసేటువంటి అధికారం ఉంది గనక, అధికారం వాళ్ళకి ప్రభువుని రక్షకునిగా అంగీకరించకుండా ఒక అడ్డమైంది. బైబిల్ గ్రంథంలో అధికారం ఉండటం వల్ల ప్రభువుని రక్షకునిగా అంగీకరించని వ్యక్తులు ఎవరు? సరే, పాత నిబంధన గ్రంథం మొదలుపెట్టుకొని చెప్పండి మీరు. అధికారం వల్ల దేవునిని లెక్క చేయని వారు ఎవరు? ఫరో ఓకే. ఇశ్రాయేలీయుల మొట్టమొదటి రాజు అయిన సౌలుని వేద్దాం అందులో. ఎట్లా వేద్దాము? ఆహాబు రాజా? అయ్యా అబీమెలెకు. ఏది? శారమ్మని పట్టుకుపోయినోడు. ఇంకా ఇశ్రాయేలీయుల రాజుల విషయానికి వస్తే సార్, నేను మత్తయి సువార్త మొదటి అధ్యాయం చదవమని అడుగుతాను మిమ్మల్ని. వాస్తవానికి మన పాఠానికి సంబంధం లేదు. బట్ మీరు లేవనెత్తారు గనక మొదటి అధ్యాయంలో 6వ వచనం యెషయి రాజైన దావీదును కనెను అక్కడి నుండి మొదలుపెట్టుకుంటే 10వ వచనం వరకు ఉన్న ఈ గుంపంతా కూడాను రాజుల గుంపే.
ఈ రాజుల్లో మెజారిటీ తప్పిపోయిన వాళ్ళే, పడిపోయిన వాళ్ళే. రాజు అంటే ఎవరు? వాట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ కింగ్? నిర్వచనం. ఏలుబడి చేసేవాడా? ప్రజలకు సేవ చేసేవాడా? ఆ? మీకు బైబిల్ గ్రంథం ప్రకారం థియలాజికల్‌గా అడుగుతానన్నా. యాజకుడు అంటే ఎవరు? యాజకుడు అంటే ఒక నిర్వచనం చెప్పండి. ప్రజల పక్షాన దేవునికి బలి అర్పించేవాడు, ధూపం వేసేవాడు, దేవుని కరుణాపీఠము దగ్గరకు వెళ్ళి పశ్చాత్తాపపడేవాడు. అంతే గదా! అతడు దేవుని పక్షాన చేస్తున్నాడా పరిచర్య? మనుషుల పక్షాన చేస్తూ ఉన్నాడా? మనుషుల పక్షాన, మనుషుల ప్రతినిధి అతను. ఎవరు? యాజకుడు. రైట్. ప్రవక్త అంటే ఎవరు? వాట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ ప్రాఫెట్? అంటే ప్రవక్త పని మనుషుల పక్షాన దేవుడి దగ్గరికి వెళ్ళడం కాదు. దేవుడు చెప్పిన మాటను తీసుకొచ్చి అటు ఇటు మార్చకుండా, సొంత పైత్యం ఎక్కించకుండా యథాతథంగా మనుషులకు చెప్పేవాడు. అంటే ఇప్పుడు యాజకుడు అంటేనేమో మనుషుల పక్షాన నిలువబడి దేవుని దగ్గరకు వెళ్ళి ధూపం వేసేవాడు. ప్రవక్త అంటేనేమో దేవుని దగ్గర నుండి వచ్చిన సందేశాన్ని అటు ఇటు మార్చకుండా మనుషులకు చెప్పేవాడు. ఈ రెండు క్లియర్‌గా ఉన్నాయా? ఇప్పుడు ఈ కాంటెక్స్ట్‌ని బేస్ చేసుకొని రాజు అంటే ఎవరు చెప్పండి? నేను 2 చెప్పానుగా. యాజకుడంటే, ప్రవక్త అంటే. మీరు రాజు గురించి చెప్పడానికి ఏమైంది? ఆ 2 కలిపేవాడా? అన్నా, ప్రజల్ని పరిపాలించడం నీ హక్కు గాదు వాస్తవానికి. పాఠం ఏమిటంటే, యెహోవా సర్వభూమికి రాజై ఉన్నాడు. అంతేనా? యెహోవా సర్వభూమికి రాజులకు రాజు అని ఆయనకు పేరుంది. ఆయన నేరుగా పరిపాలన చేయకుండా, ఆయన ప్రతినిధిగా, ఎవరి ప్రతినిధిగా? దేవుని ప్రతినిధిగా మనుషులను పరిపాలించేటువంటి అవకాశం నీకిచ్చాడు. అంటే ఇప్పుడు రాజు ఎవరు? దేవుని స్థానాన్ని ప్రతిబింబింపజేసేవాడు. ద రిఫ్లెక్షన్ ఆఫ్. అంతే కదా? ఎక్కడో దీని డెఫినేషన్ ఉంటుంది ఇర్మియా గ్రంథంలో. కానీ మనకి టైం లేదు. అయితే మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో నేను చెప్పిన రాజుల గుంపు ఎవరైతే ఉన్నారో, ఆ రాజులు దేవుని ప్రతినిధులుగా ఉండడానికి బదులుగా అధికారాన్ని చూసుకొని, అధికారం వల్ల గర్వం వస్తుంది. అధికారం వల్ల కొంచెం మోటుగా మాట్లాడితే మదం ఎక్కుద్ది. అంతేనా? ఈ అధికార గర్వము, అధికార మదము చూసుకొని మనుష్యుల మీద క్రూరత్వాన్ని ప్రదర్శించే రాజులు ఉన్నారు కదా. అయితే కొంతమంది అంత్య దినములలో అధికారమును చూసుకొని దేవుడి మీదనే తిరుగుబాటు చేస్తారట. దేవుడి మీదనే తిరుగుబాటు చేస్తారు. అలా తిరుగుబాటు చేసిన వాళ్ళు పాత నిబంధన గ్రంథం నుండి చాలా మంది ఉన్నారు. నా ప్రశ్నకు జవాబు చెప్పండి. బైబిల్ గ్రంథం ప్రకారం భూమిని పరిపాలించిన మొట్టమొదటి రాజు పేరు ఏమిటి? సౌలు ఇశ్రాయేలీల రాజక్క. కానీ భూమిని మొదటిగా పరిపాలించిన రాజు పేరు నిమ్రోదు. రాజ్యము అనే మాట మొట్టమొదటిగా అతనికి మాత్రమే వాడబడింది. ఈ నిమ్రోదు ప్రారంభం నుండి కూడాను
పరాక్రమము కలిగిన అన్నాడా? అతను యెహోవా ఎదుట పరాక్రమము కలిగిన వేటగాడు అంటే దాని అర్థం ఏమిటి? చాలామంది అనుకుంటారు దేవుడే మెచ్చుకున్నాడు ఇతడంత గొప్పోడని. కాదు కాదు. దేవుడి మీద తిరుగుబాటు చేసిన మొదటి మానవుడు. ఏది? అధికారాన్ని అడ్డం పెట్టుకొని. ఏదైనా తోటలో ఆదాము చేసింది ఒక రకమైన తిరుగుబాటు. కానీ భూమి మీద ఉన్న మొదటి రాజైన నిమ్రోదు అధికార గర్వంతో, అధికార మదముతో దేవుని పైన తిరుగుబాటు చేశాడు. ఒక రకంగా చెప్పాలి అంటే నేనే దేవుణ్ణి అనేటువంటి అహం మొట్టమొదటిగా వచ్చింది నిమ్రోదుకి. సో దేవుణ్ణి రక్షకునిగా అంగీకరించకుండా, యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరించకుండా సాతాను వేసేటువంటి ఒక వల ఏమిటి అంటే అధికారం. యేసుక్రీస్తు ప్రభువారిని కూడా 40 రోజులు ఉపవాసం ఉండిన పిమ్మట సాతాను శోధించడానికి వచ్చినప్పుడు 3 శోధనలు పెట్టాడు. మొదటిది ఏమిటి? రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను అన్నాడు. రెండవది ఏమిటమ్మా? పైనుంచి కిందకి తూకమన్నాడు. మూడోది ఏమిటి? ఆహా, ఈ లోక రాజ్యముల మహిమనంతటిని ఒక్క క్షణములో చూపించాడు. అంటే ఈ అధికారం మొత్తం నీకే ఇస్తా. మూడవ శోధన ఏమిటి? నీకు అధికారం ఇస్తా, నాకు నువ్వు నా కాళ్ళు మొక్కు, నీకు అధికారం ఇస్తా. నువ్వు సిలువనెక్కాల్సిన పని లేదు, చనిపోవాల్సిన పని లేదు, నీకు నేను అధికారం ఇస్తా. ఇవాళ అధికారం కోసం ఏ గడ్డైనా తింటారా? ఈ అధికారం కోసం ఎన్ని పోట్లైనా పడతారు. కానీ అధికారం ఇచ్చిన దేవుణ్ణి స్తుతించడానికి మాత్రం వీళ్ళకి నోళ్ళు రావు. రైట్, భూరాజులు చాలు. రెండవది గనులు. గనులు అంటే ఎవరు? గనులు అంటే ఎవరు? బైబిల్ గ్రంథం ప్రకారం చెప్పండి డెఫినిషన్. మీకు తెలిసిన మేధావితనాన్ని బట్టి కాదు. బైబిల్లో గనులు అని, గనురాలైన శూనేము స్త్రీ ఆడవాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. ఎట్లా గనురాలామా? గుణమును బట్టా, తనకు కలిగిన దాన్ని బట్టా. అవునా? పైన మేడగది కట్టిద్దాము, ఆయన కోసం బల్లేద్దాము, పేటేద్దాము, మంచం వేద్దాము, తర్వాత దీపం పెడదాము అందా? వీటన్నిటికి ఖర్చు అయిద్దా అవదా? అయిద్దా? మరి ఖర్చు పెట్టాలంటే డబ్బులు ఉండాలిగా. డబ్బులున్న వాళ్ళందరూ ఖర్చు పెడతారా? ఖర్చు పెట్టరుగా. ఖర్చు పెట్టే గుణము చేసే దండం, పెట్టే దండం, డబ్బులేని పేద విశ్వాసికి పెట్టే దండం తేడా ఉందా లేదా? ఏమా, అందరికి ఒకేలా పెడతాం దండం? పెట్టం. డబ్బున్నోడికి ఒకలాగా పెడతాం, డబ్బు లేనోడికి ఒకలాగా పెడతాం. పాపం, మహాపాపం. సో గనులు అంటే వీళ్ళకి డబ్బులు ఉంటాయి, సమాజంలో మంచి పేరు ఉంటుంది, వీళ్ళు పరపతి కలిగిన వాళ్ళు గనులు. ఈ గనులైన వారు తాము కలిగి ఉన్న పరపతిని బట్టి, తాము కలిగి ఉన్న పేరును బట్టి వీరు ప్రభువుని రక్షకునిగా అంగీకరించడానికి ఇష్టపడలేదు. మొదటి గుంపు వారేమో భూరాజుల అధికారమును బట్టి వారు ప్రభువుని రక్షకునిగా అంగీకరించలేదు. రెండో గుంపు వారేమో తమకు కలిగి ఉన్న దానిని బట్టి, ఏమి కలిగి ఉన్నారు? ధనము కలిగి ఉన్నారు, పేరు కలిగి ఉన్నారు, వారు
పరపతి ప్రఖ్యాతి కలిగి ఉన్నారు సమాజంలో. దే ఆర్ రెప్యూటెడ్ పీపుల్ బికాస్ ఆఫ్ దేర్ రెప్యుటేషన్. ఒరేయ్, నువ్వు కలెక్టర్ అయి ఉండి ప్రభువుని నమ్ముకోవటం ఏమిట్రా అంటే వీడికి మనసు ఏమైపోద్ది? అమ్మో, ఇంత పెద్దోడిని నేను ఇంత దిగజారకూడదా? లేకపోతే ఇంకా కొంచెం గట్టిగా మాట్లాడొస్తే కులం తక్కువ ఏంటది మతంలోకి పోవడం ఏంటి అనగానే, అంటే ఈ పెద్ద కులస్తులందరూ ఈ చిన్న కుల మతంలోకి రాకూడదా అనే ఒక ఇన్ఫీరియారిటీ క్రియేట్ చేయడం అన్నమాట, కులాల పేరును బట్టి. మీకు పాఠం అర్థమవుతుందా? గనులైన వారు ప్రభువును రక్షకునిగా అంగీకరించకుండా ఉండడానికి ఒక కారణము వారి ఘనతే అడ్డం రావడం. వారి ఘనతే అడ్డం రావడం. మూడవ గుంపు ఎవరు? సహస్రాధిపతులు. సహస్రాధిపతుల గురించి మాట్లాడాలంటే ఒకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక శతాధిపతి వచ్చాడు. మీకు నేను ఒక విషయం చెప్పాలి. బైబిల్ గ్రంథం ప్రకారం, ముఖ్యంగా సువార్తలు అపోస్తుల కార్యముల గ్రంథం ప్రకారం, శతాధిపతులు క్రూరమైన చెడ్డవారిగా చిత్రీకరించబడ్డారా, లేకపోతే సాత్వికమైన మంచివారిగా చిత్రీకరించబడ్డారా? నా ప్రశ్న అర్థమైందా? సువార్తలు అపోస్తుల కార్యముల గ్రంథం ప్రకారం రోమా ప్రభుత్వంలో ఉన్న శతాధిపతి అంటే ఎవరు? 100 మంది సైనికుల మీద అధికారి. ఈ శతాధిపతులు క్రూరమైన వాళ్ళుగా చిత్రీకరించబడ్డారా, లేకపోతే మంచివారిగా చిత్రీకరించబడ్డారా? లేదు. మీరు మొత్తం చదువుకోండి, సువార్తలు కానీ అపోస్తుల కార్యములు కానీ. శతాధిపతులు అందరూ కూడా మంచివాళ్ళుగానే చిత్రీకరించబడ్డారు. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అందులో ఒక శతాధిపతి యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చి అంటాడు, ప్రభువా, నేను ఒకరిని రమ్మంటే వాడు వస్తాడు, ఒకరిని పొమ్మంటే వాడు పోతాడు, నా మాట వింటారు. ఎంతమంది వింటారు? నేను శతాధిపతిని అయితే నా మాట 100 మంది వింటారు. సహస్రాధిపతిని అయితే నా మాట ఎంతమంది వింటారు? 1000 మంది సైనికులు వింటారు. 1000 మందిలో ప్రతి 100 మందికి ఒక శతాధిపతి ఉంటాడు కదా. శతాధిపతులు ఎంతమంది అవుతారు అప్పుడు? 10 మంది శతాధిపతులు, 1000 మంది సైనికులు, మొత్తం కలిపితే నా దగ్గర 1010 మంది నా మాట వింటారు. జనం మన మాట వింటున్నప్పుడు మనం ప్రభువుని రక్షకునిగా అంగీకరిస్తామా? అంటే వాడు కూర్చున్నాడు అనుకో, మనకి లోపల ఏదో ఒక ఫీలింగ్, అంతేనా? మన మాట ఊరికంట చూసినందుకు వాడు భయపడ్డాడు అనుకో, మనకేదో ఒక తెలియని సాటిస్ఫాక్షన్ వస్తుంది కదా. ఆ కారణాన్ని బట్టి సహస్రాధిపతులు ప్రభువుని రక్షకునిగా అంగీకరించలేదు. పైగా వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటాయి కదా, ఆయుధాలు చూస్తే మురిసిపోతారు. కుర్రోళ్ళకి దేన్ని చూస్తే మురిపం? కుర్రోళ్ళకి దేన్ని చూస్తే మురిపం? బండి చూస్తే. అవునా? రెండోది ఫోను. నిర్మలమ్మ మంచి ఫామ్లో ఉంది వాళ్ళ. బండి, ఫోను, అంతేనా? ఆడవాళ్ళకి దేన్ని చూస్తే మురిపం? చెప్పండి, పొగిడాగా. చీరలో బంగారు, రెండో కాన్సెప్టే లేదు. మగవాళ్ళకి, నడి వయసు వాళ్ళకి దేన్ని చూస్తే మురిపం? అమ్మో, నడి వయసు వాళ్ళకి దేన్ని చూస్తే మునిపమన్నా ఏమీ లేదా? ఏంటండి, ఒకటైనా చెప్పాలిగా. మీకు ఏది ఇష్టం లేదా? ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక దాన్ని చూస్తే మురిపం. పాస్టర్లకి దేన్ని చూస్తే మురిపం? ఆహా దీన్ని చూస్తే మురిపం పాస్టర్లకి. దేన్ని? మైక్ని. మైక్ ఇచ్చి చూడండి. మొన్న కూటానికి వెళ్ళాను, రెండో రోజు ప్రసంగం చెప్పడానికి. మొదటి రోజు కూటం కాస్త డిస్టర్బ్ అయిందంట. దేనివల్ల? కరెంటు పోవడం వల్ల, ప్రసంగికుడు ఏదో అనీజీగా ఉండటం వల్ల
డిసప్పాయింట్ అయింది మొదటి రోజు కూటం. ఇక రెండో రోజు కూటానికి పోతే నా దగ్గరికొచ్చి, "పాస్టర్ గారు నువ్వు మాత్రం తొందరగా ముగించబాకు. కనీసం గంటన్నర అని చెప్పన్నాడు." ఆడేం చెప్పకుండానే గంటన్నర చెబుతాం మనం. ఆడింకా నువ్వు తొందరగా ముగించొద్దంటే మనకి కళ్ళాలు లేని గుర్రాన్ని వదిలినట్టు వదిలాడాయ. ఆ రోజు 2 గంటల పైన చెప్పాను. అయ్యా వదలబుద్ధి కాదు దీన్ని చూస్తే. దాంతో పాటు పక్కనే ఆ వాయిద్యకారులు ఉన్నారనుకో, పోకుండా అన్నానికి పోకుండా అటు ఇటు బిట్లు లేకుండా కూర్చున్నారనుకో, అమ్మా మీరు పాస్టర్‌లని బాగా కనిపెడతారు. సో, అట్లాగా ప్రతి ఒక్కళ్ళకి ఒక మురిపెం ఉంటుంది. సైనికులకి ఆయుధాలు చూస్తే మురిపం. ఆయుధాలు చూస్తే గన్ను గాని, కత్తి గాని, బడిసె గాని, ఈటె గాని, ఏదైనా గాని నువ్వు ఆయుధం. కొత్తగా వచ్చిన ఆయుధాలు చూస్తే వాళ్ళకి మనసులో ఏమనిపించిద్దంటే, దీంతో ఎవడినైనా ఒకడిని ఏసేయాలి. నిజమమ్మా. ఈ మురిపెం క్రీస్తును రక్షకునిగా అంగీకరించకుండా అడ్డం పడింది సైనికులకి. తరువాత ధనికులు, ఇక ధనవంతుల గురించి ఏం చెబుతాం? డబ్బు చూసుకుంటే చాలు. మీరు దేవునికిని, సిరికిని, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట అయితేనేమో డబ్బుకి దాసులవుతారు, లేదనుకుంటేనేమో దేవునికి దాసులవుతారు. కాబట్టి నేను ధనవంతుల గురించి చెప్పడం లేదు. ధనవంతులు అసలు ప్రభువే చెప్పాడుగా ఏమని? కాదు, ఒంటైనా దాంట్లో దూరిపోద్ది. దేంట్లో? సూది బెజ్జంలో దూరిపోద్ది. ధనవంతుడు మాత్రం పరలోకంలో ప్రవేశించుట దుర్లభం. ఆ! మీరు సొంతయి పెడితే ఎట్టా మాటలు? అక్కడ ఉన్నది పెట్టాలి. అయ్యా ఏంటది? ధనము కలిగిన ప్రతి ఒక్కడికి ధనం అడ్డుబండే. సార్ బైబిల్ గ్రంథము ధనవంతులని ఎక్కడా కూడా మీరు ధనము సంపాదించుకోండి, దేవునికి దాసులుగా ఉండండి అని బ్యాలెన్స్డ్ బోధ చేయలేదు. అట్టని చెప్పి పేదవాళ్ళగా బతకండి అని, దరిద్రులుగా ఉండమని చెప్పలేదు. డబ్బును ఎట్లా మేనేజ్ చేయాలి? క్రీస్తు ప్రభువుని పక్కన పెడితే డబ్బును ఎట్టయినా మేనేజ్ చేయొచ్చు. కానీ క్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరిస్తే డబ్బును మేనేజ్ చేయడానికి ఒక పద్ధతి ఉంది. లేఖనానుసారమైన పద్ధతి, వాక్యానుసారమైన పద్ధతి. హౌ టు మేనేజ్ యువర్ ఫైనాన్సెస్ బేస్డ్ ఆన్ ద బైబుల్. ఆహా! సరే సార్, ఎప్పుడైనా అవకాశం దొరికినప్పుడు దాని గురించి మాట్లాడతాను. ధనవంతుడు దేవునికి డబ్బుంటే అసలు దగ్గరికి రాడు. ప్రభువా నన్ను పేదవాడిగా పుట్టించొద్దు నాయనా, ఒకవేళ నేను పేదవాడినైతే దొంగతనం చేస్తానేమో అన్నాడు. అన్నాడా? రెండో మాట ఏమన్నాడు దాని కింద? ఎక్కడుంది నేను చెప్పింది? మరి తీసి చదవండి, అన్నీ చెప్పేదాకా చూస్తూ ఉంటారే. ఐశ్వర్యమును కూడా నాకు ఇయ్యొద్దు, అది పాఠం. ఐశ్వర్యం ఇస్తే ఏమైద్ది? కడుపు నిండిద్ది. ఐశ్వర్యం ఉంటే కోరింది కొనుక్కొని తినొచ్చు నేను, అంతేనా? కోరింది కట్టుకోవచ్చు, కోరింది కొనుక్కొని తినొచ్చు, కోరిన పద్ధతిలో నేను బ్రతకొచ్చు. అది కడుపు నిండిన వాడి బ్రతుకు. కడుపు నిండితే ఏమవుతుందట? యెహోవా ఎవడు అంటానేమో కడుపు నిండితే. ఇప్పుడు మనకి బ్యాంకు బ్యాలెన్స్ నిండితే ఏమంటాము? యెహోవా ఎవడు. కడుపు నిండితే ఏమంటాము? యెహోవా ఎవడు. ఏది నిండినా గాని, సమృద్ధిగా ఉన్నా దేవుణ్ణి మరిచిపోవడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. తర్వాత బలిష్ఠులు. తర్వాత గుంపు బలిష్ఠులు, బలము కలిగిన వారు. శాంసన్ సిండ్రోమ్ అని చెప్పి ఒక ప్రసంగం చేశా. శాంసన్ సిండ్రోమ్ అంటే తెలుగులో ఏమని చెప్పవచ్చు? సిండ్రోమ్ అంటే ఏమిటి? మెడికల్ వాళ్ళు ఎవరున్నారు అమ్మా? సంసోను జబ్బు లక్షణాలు. సంసోను జబ్బు లక్షణాలు ఏమిటి?
సంసోనికి జబ్బు వచ్చిందని కాదు అక్కడ పాఠం. సంసోనికున్న బలం ఎంత బలము? కండబలం బాగుందా? ఉంది. సంసోను యొక్క బలమును గూర్చి చెప్పాలి అంటే, ఒక రాత్రి ఒక ఇంట్లో పడుకొని తెల్లారి పొద్దున్నే ఇంటికి గుమ్మం ఉండిద్ది గదా! గుమ్మానికి అడ్డకడ్డీలు, నిలువు కడ్డీలు ఉంటాయి గదా! అడ్డకడ్డీలు, నిలువు కడ్డీలు ఆయుధం వాడకుండా చేతులతో వేరు చేశాడు. ఇప్పటి కాలం గుమ్మాలు గావు. పాతకాలం గుమ్మాలు తెలుసా మీకు? ఎవరింట్లో అయినా భోషణాలున్నాయా? భోషానమే తెలీదా? పెట్టెలు, పెద్ద పెద్ద పెట్టెలుంటాయి భోషానాలు. ఎళ్లి మీకు వల్ల కుదిరితే చేత్తో భోషణం పగలగొట్టండి చూద్దాం. పోనీ లేపు, పోనీ లాగు, కదిలించు దాన్ని చూద్దాం. కదిలించలేవు. పాతకాలం ఒక 50 ఏళ్ల క్రితం, 100 ఏళ్ల క్రితం భోషానమే నువ్వు కదిలించలేవే. పురాతన కాలంలో గుమ్మం అంటే సన్నగా ఉండిద్దా, అప్పుడు లావుగా ఉండిద్దా? లావుగానే ఉండిద్ది. తేలిగ్గా ఉండిద్దా, బరువుగా ఉండిద్దా? బరువుగానే ఉండిద్ది. ఆయుధంతో అవసరం లేకుండా అడ్డకడ్డీలు, నిలవ కడ్డీలు మొత్తం కూడాను దేనిక చేసి 4 కడ్డీలు కూడాను భుజానేసుకొని మనిషి కొండ కింద నుంచి కొండ మీదకి ఎక్కాడట. అను ఇవాళ దాన్ని బరువులు ఎత్తడం అంటారు. బరువులు ఎత్తడం అంటే ఏమిటి? వెయిట్ లిఫ్టింగ్ కాదక్క, జిమ్ చేయటం. సంసోను జబ్బు లక్షణం ఏంటంటే జిమ్ము చేయటం, కండలు పెంచుకోవడం. ఈ పెంచుకున్న కండలు చూపించి ఎవరో ఒకరి జీవితాన్ని ఆగం చేయడం. ఇది సంసోన్ సిండ్రోమ్. ఓ ప్రసంగం. ఈ బలవంతులకు ఉండే జబ్బు ఏంటంటే వాడికున్న బలం చూసుకొని ఎదుటోడికి బల ప్రదర్శన చేసి ఎదుటోడిని నాకు ఆకర్షించుకొని ఎదుటోడి జీవితాన్ని నేను ఆగం చేస్తా. అంతేనా? మగవాడికి ఉన్న బలమేమో కండబలం. ఆడవాళ్ళకున్న బలం ఏంటి? బుద్ధి బలమా? ఆడవాళ్ళు బుద్ధి కలిగిన వాళ్ళని చెప్పింది మీరే సార్. నీవు నీ భార్య అయిన హవ్వ మాట విని నేను తినవద్దన్న పండు తిన్నావు గనక. అంత తెలివిగలదైతే మరి ఆదాముని ఎందుకు దేవుడి శాపానికి గురి చేసింది? యెజెబెలు మాట విని ఆహాబు నాబోతును చంపించాడు. అంత తెలివిగలదైతే భర్తను ఎందుకు హంతకురాలుగా చేసింది? హేరోదియా మాట విని యవహాను తల తెగ నరికించాడు. నా ప్రశ్నకు జవాబు చెప్పండి అంటే నేను మిమ్మల్ని ఏం అంటలేదు, కానీ బైబిల్ గ్రంథం ప్రకారం ఆడవాళ్ల మూలాన, భార్యల మూలాన బాగుపడిన ఒక భర్తను చూపించండి. బైబిల్ గ్రంథంలో ఒక అమ్మా అబీగయల మూలన బాగుపడ్డాడా మోటోడు? ఎవరు? అబీగయలు భర్త ఎవరు? మొదటి భర్త నాబాలు. బాగుపడ్డాడా? ఆ ఒక్కడిగా ఆ ఒక్కని తీసి కాసేపు పక్కన పెట్టిన ఇంకెవరు ఉన్నారా? ఎప్పుడు ఆలోచించరు ఎట్టాంటి? సో మొత్తం మీద పాఠం ఏంటంటే 2 రకాలు ఉంటారు. భర్తల్ని బాగు చేసుకున్న భార్యలు ఉన్నారు, భర్తల్ని నాశనం చేసిన భార్యలు ఉన్నారు. మీకున్న బలం బుద్ధి బలం కాదు, మీకున్న బలం అందం. ఒంటి అందాన్ని చూసుకొని ఎంతమంది జీవితాలు నాశనం చేశారు కదా? బలిష్ఠులు అందాన్ని చూసుకొని దేవుణ్ణి రక్షకునిగా అంగీకరించని గుంపు, కండబలం చూసుకొని దేవుణ్ణి రక్షకునిగా అంగీకరించని గుంపు. తర్వాత దాసుడు. సరే, ఇప్పుడు దాకా చెప్పుకున్న వాళ్ళందరూ హయ్యర్ క్లాస్ పీపుల్ అనుకుందాం. ఎప్పుడు దాకా చెప్పుకున్న వాళ్ళు బలిష్ఠుల వరకు ఎంతమంది? 5 గుంపులు వాళ్ళు. వరుసగా చెప్పండి. భూరాజులు, గనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు. వీళ్ళందరూ హయ్యర్ క్లాస్ పీపుల్ అనుకుందాం. దాసులకి ఏమొచ్చింది? దాసుడు అంటే ఎవరు? పని చేసేవాడు.
ఇంటి పనులు చేసుకునేవాళ్ళు, పాచి పనులు చేసుకునేవాళ్ళు దాసులు. ఈ దాసులకేమొచ్చిందట? ఈ దాసులు కూడా మాకు దేవుడు ఇట్టి స్థితిని కలుగు చేశాడు అని వాళ్ళ జీవితం మీద వాళ్ళకి వైరాగ్యం పుట్టి, విరక్తి పుట్టి, ఆ కోపం, ఫ్రస్ట్రేషన్ అంతా ఎవరి మీద చూపించారు? చాలా మందికి వాళ్ళున్న సమస్య అదే. దేవుడా, నన్ను ఎవడో ధనవంతుడి ఇంట్లో పుట్టించకుండా నన్ను ఎందుకు ఈ దరిద్రుడి ఇంట్లో పుట్టించావు? నేను అప్పుడప్పుడు మా వాళ్ళని అడుగుతూ ఉంటా, మీకు దేవుడు ఒకవేళ వాళ్ళ ప్రత్యక్షమై, నాయనా నువ్వు ఎవరింట్లో మళ్ళీ పుట్టాలనుకుంటున్నావు అని కోరితే, మీ అమ్మా నాన్నలు ఇప్పుడున్న అమ్మా నాన్నల ఇంట్లోనే పుట్టాలని ఎంతమంది కోరుకుంటారు మీరు? కోరుకునే వాళ్ళందరూ మంచోళ్ళే. కానీ 100% మంది నేను ఎక్కడికి వెళ్ళి అడిగినా కానీ వాళ్ళు దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దేర్ ఫ్యామిలీస్. వాళ్ళ అమ్మ మీద, వాళ్ళ నాన్న మీద వాళ్ళకి ఎప్పటికి కూడాను తృప్తి లేదు, సంతృప్తి లేదు. ధనవంతుడి ఇంట్లో పుట్టాలని, విలాసవంతమైన జీవితం జీవించే ఇంట్లో పుట్టాలని, 10 మంది పనివాళ్ళు ఉన్న ఇంట్లో పుట్టాలని, కాలు బయట పెడితే కారులో తిరిగే ఇంట్లో పుట్టాలని. మనిషికి ఇవాళ కోరిక ఉందా? ఎందుకు వచ్చిందిరయ్యా అంటే, నీకు లేని స్థితిని బట్టి తృప్తి లేకపోవడం మూలాన నువ్వు దాసుడిగా ఉండి ఆ కోపం అంతా కూడా దేవుడి మీద చూపించావు. దేవుడి మీద చూపించావు. అందువల్ల దాసులు కూడా దేవుణ్ణి నమ్మలేదు. అండ్ ఫైనల్గా స్వతంత్రులు, వీడికి స్వతంత్రం ఎక్కువైంది. స్వతంత్రం అంటే ఎవరు? స్వతంత్రం అంటే ఎవరు? స్వేచ్ఛాజీవులు. నా ఇల్లు నా ఇష్టం, నా ఒళ్ళు నా ఇష్టం అనుకుంటూ బతుకుతారే, అడ్డు అదుపు లేకుండా. ఓ ప్రేమ ఉండదో, పలకరింపు ఉండదో, ఒక మాట ఉండదో, ఒక మందలింపు ఉండదో, ఏముండదో. ఏమని అడిగితే నా జీవితం నా ఇష్టం. బైబిల్ గ్రంథంలో దీనికి పెట్టిన పేరు స్తోయికులు. స్తోయికులు అనే మాట ఎక్కడుంది బైబిల్లో? అపోస్తుల కార్యం ఎన్నో అధ్యాయం? 17వ అధ్యాయంలో. ఎపికూరీలలోను స్తోయికులలోను కొందరు వచ్చి పౌలును చూచి ఈ వదరబోతు మాటలాడున్నది ఏమిటి అని అడిగారా లేదా? ఆ స్తోయికులు అంటే ఎవరు? స్టాయిసిజం అనేటువంటి ఫిలాసఫీ కలిగిన వాళ్ళు. స్టాయిసిజం అనే ఫిలాసఫీ అంటే ఏమిటి? రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు గనక, రేపు చచ్చిపోతాం గనక ఇవాళ ఉన్నదాంతో తిందాము, త్రాగుదాము, సుఖిద్దాము అనేవాళ్ళు. అయ్యా లేరా? ఈ గుంపోళ్ళు ఉన్నారా లేరా? స్వేచ్ఛ ఎక్కువైతే వచ్చే ఆలోచనలు ఇట్టాగే ఉంటాయి. రేపటి గురించి ఎవడు ఆలోచించాడురా? రేపేం జరుగుద్దో మనకేం తెలుసురా? సచిన తర్వాత తక్కిడో బిక్కడో ఎవడికెరుగురా? కాబట్టి వాళ్ళు ఏం చేద్దాం? ఉన్న జీవితాన్ని మనం మంచి పేరు పెట్టారు మీరు, ఎంజాయ్ చేద్దాం. తినుట, త్రాగుట, సుఖించుట. ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. భూలోకంలో బాగానే స్వేచ్ఛాజీవివి, కానీ బిడ్డ దేవుడేమన్నాడు నిన్ను? ఏమన్నాడు దేవుడు? వెర్రోడా, ఓ ఫూల్, you are fool. Why you are a fool? Because with the sources that you have right now, you wanted to enjoy your life with the pleasures of the world. నీ దగ్గర ఉన్న వనరులను ఆధారం చేసుకొని భూలోక సంబంధమైన విలాసవంతమైన జీవితం జీవించడం గురించి ఆలోచన చేస్తూ ఉన్నావు, కానీ నిజమైన వాస్తవమైన జీవము సంపాదించుకోవడానికి నువ్వు ఆలోచన చేయనే. తిమోతి పత్రికలో పౌలు చెప్పిన మాట కూడా అదేనా? ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులుగాక. ఏం గాక? మరేం చేయాలి? రాబోవు వాస్తవమైన జీవమును సంపాదించుకున్నకు కనీస ప్రయత్నము చేయాలి. దే షుడ్ థింక్ అబౌట్ హౌ టు గెట్ ఎటర్నల్ లైఫ్. అది చేయలేదు గనక స్వతంత్రులు ప్రభువుని రక్షకునిగా అంగీకరించలేదు. నేను చెప్పిన స్టాయిసిజం అనే ఫిలాసఫీ ఇశ్రాయేలీల్లో కూడా వచ్చింది. యెషయా గ్రంథంలో ఉంటుంది. రిఫరెన్స్ ఎప్పుడైనా వచ్చేవారని చెప్పండి నాకు. అయ్యా మొత్తం 7 గుంపులు అయిపోయినాయా? రైట్. ఈ 7 గుంపులు వాళ్ళంట ఒక చర్య చేశారు, ఒక పని చేశారు, ఒక మాట అన్నారు. లెట్ మీ టెల్ యూ దిస్. 7 గుంపులు వాళ్ళు చేసిన పని, వాళ్ళు పలికిన పలుకు,
వాళ్ళు 17వ వచనం వరకు రాయబడ్డాయి. వాళ్ళు చేసిన పని ఏమిటి చెప్పండి? మొదటిగా మొదటిగా వాళ్ళు చేసిన పని దాక్కోవడం. రాసుకోండి, నేను మళ్ళీ తిరిగి లేచి రాయను. వాళ్ళు చేసిన పని ఏమిటి? దాక్కోవడం. వాళ్ళు పలికిన పలుకేమిటి? ఆహా. అయితే వాళ్ళు పలికిన పలికేంటో సరిగా చెప్పండి చదివి. ఆహా. ఓకే ఓకే. మొదటి ఫ్రేజ్లో ఏముంది? సింహాసనాసీనుడు గొర్రెపిల్ల ఉగ్రతను తట్టుకోగలిగిన వాడు ఎవడు అంటే ఆ దేవుని క్రీస్తు యొక్క దేవుని కుమారుని యొక్క కోపం వాళ్ళు రుచి చూశారు. అంటే ఒక రకంగా వాళ్ళు దేవుని పొగుడుతున్నారు. ఇప్పుడు ఏమని? ఆయన ఉగ్రతకు మనం తట్టుకోలేం అని పొగుడుతున్నారు. అది మొదటి భాగం పలుకులో. రెండో భాగం ఏమిటి? తాళజాలిన వాడు ఎవడు అని దేవుణ్ణి, దేవుని గొర్రెపిల్లను వాళ్ళు పొగుడుతున్నారు. మనం తట్టుకోలేమరయ్యా అని. రెండో భాగం ఏమిటి వాళ్ళ స్టేట్మెంట్లో? వాట్ ఈస్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద స్టేట్మెంట్? వాళ్ళని మరుగు చేయమని, అయ్యా ఉగ్రత మా మీదకి రాకుండా మాకు మీరు అడ్డం పడండి అని ఎవరిని అడుగుతున్నారు? పర్వతాలను అడుగుతున్నారు, బండలను అడుగుతున్నారు. రెండవది వాళ్ళు ప్రార్థన చేశారు. మొదటిదేమో దేవుణ్ణి పొగిడారు, రెండవదేమో ప్రార్థన చేశారు. అది వాళ్ళ స్టేట్మెంట్. ఆడ రాసుకోండి, 2 బాణాలు గుర్తులేసి రాసుకోండి, లేకపోతే రాయమంటారా? అలిసిపోయినాను ఇవాళ. ఇప్పుడు మొదలు పెడుతున్నాను, గంట పట్టుద్ది. ఉంటారా? ఇప్పుడు దాకా చెప్పిందంతా రైట్, మంచి మాట వాడారు సార్. ఇప్పుడు బాడీలోకి వెళ్తున్నాను. దాక్కోవడం అంటే ఏమిటి? యేసు క్రీస్తు ప్రభు వారి గురించి నేను మాట్లాడను. నా ప్రశ్నకు జవాబు చెప్పండి. దేవుడు ఎక్కడైనా దాక్కున్నాడా? యేసు క్రీస్తు ప్రభు వారి కాంటెక్స్ట్ వదిలేయండి. సరే, పాత నిబంధన చెప్పండి, కొత్త నిబంధన వద్దన్నా. పాత నిబంధన గ్రంథం ప్రకారం దేవుడు ఎక్కడైనా దాక్కున్నాడా? 15వ వచనం చదవండి. ఇశ్రాయేలీల దేవా, రక్షక, నిశ్చయముగా నీవు నిన్ను మరుగుపరుచుకొని దేవుడవై ఉన్నావు. ఆ మాటకు అర్థమైంది చెప్పండి. అసలు సందర్భం అది కాదన్నా. ఇట్స్ థియలాజికల్ స్టేట్మెంట్. ఇశ్రాయేలీల దేవా, రక్షకుడవైన దేవా, నిశ్చయముగా అంటే ఏమిటి? నిశ్చయం అంటే ఏమిటి? నిశ్చయం అంటే ఏమిటి? జరిగి తీరుతుంది. ఏమి జరిగి తీరుతుంది? నిశ్చయముగా నీవు నిన్ను మరుగుపరుచుకొని దేవుడవై ఉన్నావు అంటే అర్థం ఏంటి? నా ప్రశ్నకు జవాబు చెప్పండి. దేవదూతలు దేవుని యొక్క మూర్తిమత్వమంతటిని చూడగలుగుతారా? మూర్తిమత్వం అంటే ఏమిటి? ద పర్ఫెక్షన్ ఆఫ్ గాడ్. దేవుడు నిజముగా తన నిజస్వరూపమును బయటపెడితే, దేవుడు నిజముగా తన ఉనికి అంతటినీ బయటపెడితే, తన మహిమనంతటినీ, తన మూర్తిమత్వం అంతటినీ బయటపెడితే ఏ దేవదూత అయినను, ఏ నరుడైనను చూడగలడా? చూచి బ్రతకగలడా? నిర్గమాకాండంలో చెప్పిన మాట అదే కదా. ఎవరితో? మోషేతో చెప్పిన మాట అదే కదా. ఆయన దేవదూతలు చూడగలిగిన స్థాయికి తనను తాను కుదించుకున్నాడు. మరి మిగతా భాగం
మరుగు చేయబడింది. మిగతా భాగం మరుగు చేయబడింది. ఇది థియలాజికల్ స్టేట్మెంట్ సార్. ఎందుకని? బేస్డ్ ఆన్ ద కెపాసిటీ దట్ వీ హ్యావ్, వెదర్ ఇట్ ఈస్ ఏంజల్స్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్, మనము చూడగలిగే స్థాయికి ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. మరి మిగతా స్థాయి ఎక్కడుంది? మరుగుపరుచుకున్నాడు. ఇది మొదటి భాగం. రెండో భాగానికి వస్తే మీరు చెప్పినట్టుగా కీర్తనల గ్రంథంలో ఎక్కడ ఉంది? కీర్తనల గ్రంథంలో చదవండి. 13వ కీర్తన మొదటి అధ్యాయం చదవండి. యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోతావు? నిత్యము మరిచెదవా? నాకెంతకాలము విముఖుడవై ఉందువు? విముఖుడు అంటే ఏమిటి? ముఖము చూపించని వాడు. సముఖము అంటే ఏమిటి? ముఖము చూపించుట సముఖము, ముఖము చూపించకపోవుట విముఖము. ఇప్పుడు ఏమంటున్నాడు? నీ ముఖం నాకు చూపించట్లేదంటే నువ్వెంతకాలం దాక్కుంటావు దేవా? బాగా వినండి నా ప్రశ్న, లేకపోతే నా మాట. మనకు బాధ కలిగినప్పుడు మనం బాధలో నుండి బయటపడాలని దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాం, అవునా? కానీ మనం ఎంతకాలం ప్రార్థన చేసినా కానీ దేవుడి దగ్గర నుంచి ఉలుకు పలుకు ఉండదు, అవునా? దేవుడు నిశ్శబ్దంగా ఉంటాడు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనతో దేవుడు మాట్లాడడు. సమస్య చూస్తేనే బాగా పెరిగిపోతూ ఉంటుంది. అటువంటి సమయాల్లో మనకు అనిపిస్తుంది దేవుడు నాకు విముఖుడయ్యాడు, నన్ను మరిచిపోయాడు, నన్ను వదిలిపెట్టాడు, నాకు దూరంగా వెళ్ళిపోయి దాక్కున్నాడు అనిపిస్తుంది, అవునా? అట్లా బైబిల్ గ్రంథంలో ఎవరికైనా అనిపించిందా దేవుడు దాక్కున్నాడని? ఏమా? దావీదుకి అనిపించిందా? కీర్తన రాసింది ఆయనే గనక ఆయన పేరు చెప్పేస్తే సరిపోద్ది. మీ తెలివితేటలు మీరు నాయనా. 13వ అధ్యాయం యోబు గ్రంథం 24వ వచనం. దేవా, నీవేళ నీ ముఖమును దాచిపెట్టుకున్నావు, నన్ను నీకు పగవానిగా ఎందుకు ఎంచుకున్నావు అన్నది ప్రశ్న. ఎవరు ఈ ప్రశ్న అడుగుతున్న పెద్ద మనిషి? యోబు. కష్టం వచ్చినప్పుడు ఈ ప్రశ్న అడుగుతా అన్నాడా? సుఖములో ఉన్నప్పుడు ఈ ప్రశ్న అడుగుతున్నాడా? కష్టం వచ్చినప్పుడే కదా. ఇందాక 13వ కీర్తనలు ఈ ప్రశ్న అడిగిన వ్యక్తి ఎవరు? దావీదు. కష్టం వచ్చినప్పుడు అడుగుతున్నాడా? సుఖములో ఉన్నప్పుడు అడుగుతున్నాడా? బాగా వినండి. విశ్వాసులైన వారికి, దేవుని బిడలకు శ్రమలు వచ్చినప్పుడు, హింసలు కలిగినప్పుడు, భయములు కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు దేవుణ్ణి మనం అడుగుతాం, గోజాడి అడుగుతాం, పట్టుదల కలిగి అడుగుతాం. నాకు తెలిసిన ఒక తల్లి ఒక సమస్య మూలాన ఒక రోజంతా నిద్రపోకుండా, బయటకు పోకుండా, కదలకుండా 18 గంటలు ప్రార్థన చేసింది. అన్నం తినకుండా, ఉన్న చోట నుండి కదలకుండా, అయ్యా కనీసం మలమూత్రాలకు కూడా వెళ్లకుండా అన్నిటిని కట్టేసుకొని పట్టుదల కలిగిన ప్రార్థన 18 గంటలు చేసింది. సహోదరి, ఏమిటి నీ కన్ను ఎర్రగా అయిందన్న? ఏడ్చిన వాళ్ళ కళ్ళు ఎట్టుంటాయి? ఎర్రబడిపోయింది. దేవుడి ముఖం నా వైపు తిప్పబడాలని ప్రార్థన చేస్తున్న నాకున్న బాధను బట్టి అంది. అంటే ఏమనుకుందాం? ఇంతకుముందు దేవుడు నాకు విముఖుడై ఉన్నాడు, దేవుడు దాక్కున్నాడు, దేవుడు నాకు మొరగైపోయాడు, దేవుడు నాకు ముఖము చూపించడం లేదు. బాగా వినండి, 2 కారణాలను బట్టి దేవుడు మొరగవుతాడు, లేకపోతే దేవుడు దాక్కుంటాడని రాసుకోండి. పిరికి మాట కాదు అది, మొరగవటం. మొదటి కారణం, నీవు ఆయన పరిపూర్ణతను గ్రహించలేవు గనక నీకు కనబడగలిగినంత స్థాయికి ఆయన తనను తాను కుదించుకుంటాడు గనక మరుగై ఉంటాడు. రెండవ కారణం, నీ ప్రశ్నలకు నీ ప్రార్థనకు జవాబునిచ్చే సమయం రాలేదు కనుక. నీ ప్రశ్నలకు నీ ప్రార్థనలకు జవాబునిచ్చే సమయం రాలేదు గనక. కాలములు సమయములు ఎవరి స్వాధీనములో ఉన్నవి? ఆయన స్వాధీనములో ఉన్నవి. కాలములు సమయములు మార్చగలిగిన వాడెవడు? ఆయనే.
ఆయన స్వాధీనంలో ఉన్నవి ఆయన మార్చగలిగిన వాడు. ఆయన ఎప్పుడు జవాబు ఇయ్యాలో ఆయనకి తెలుసు. ఆ కారణం చేత ఆయన ఎప్పుడైతే నిశ్శబ్దంగా ఉంటాడో అప్పుడు ఆయన నీకు దాక్కున్నట్టుగా కనపడతాడు. అయ్యా, ఇది దేవుడు దాక్కోవడం. రైట్. ఇప్పుడు కాసేపు అడుగుదాం, దేవుని బిడ్డలు ఎక్కడైనా దాక్కున్నారా బైబిల్లో? ఇది మీరే చెప్పాలి. నేను జస్ట్ ఎవాల్యుయేషన్ చెప్తాను అంతే. దేవుని బిడ్డలు ఎక్కడైనా బైబిల్లో దాక్కున్నారా? నేను దేవుని బిడ్డలు అని అడిగాను, తిరుగుబాటు చేసిన వాళ్ళ గురించి కాదు. అన్నా, వరుస క్రమంలో వద్దామక్క. పాత నిబంధన నుంచి దావీదు గుహలో దాక్కున్నాడు, అదుల్లాము గుహ. దావీదు యొక్క పరిగెత్తిన జీవితం, దావీదు దాక్కోవడం ప్రారంభించిన జీవితం ఎక్కడ మొదలైందంటే అదుల్లాము గుహ దగ్గర మొదలైంది. ఎక్కడ ముగించబడింది దావీదు పరిగెత్తిన జీవితం? ఏం కొండ అమ్మా? గిల్పోవనక. అదుల్లాము స్టార్టింగ్ ప్లేస్, అంతేనా? మరి ముగింపు ఎక్కడ? దావీదు సౌలు ఇద్దరు కూడాను సమాధాన పడ్డారు ఎక్కడ? ఇక ఆ తర్వాత సౌలు దావీదును తరమడం మానేశాడు. ఎక్కడ? ఆహా, నాకు స్థలం చెప్పండి, ఇప్పుడు వాక్యాలు చదివేంత టైం లేదు. గిబియానా? జీబు కాదు. ఏన్గది అరణ్యమున. నేను చెప్పిన తర్వాత మీరు దానికి ఒక ముద్ర వేస్తారు. సౌలు శంఖానవర్తికి పోగా దావీదు పోయి వస్త్రమును కత్తిరించి తీసుకొని రాగా అప్పుడు వాళ్ళిద్దరు సమాధాన పడిన సందర్భం. ఎక్కడ? ఏన్గేది. మొదలెక్కడ? అదుల్లాము గుహ. ముగింపు ఎక్కడ? ఏన్గేది. వనం అంటారు, కొండ అంటారు. ఇశ్రాయేల్ దేశం 2 సార్లు పోయాను, ఈ 2 చూడటానికి దేవుడు నాకు సహాయం చేశాడు. అయ్యా, దాక్కున్న వాళ్ళల్లో దావీదుని ముందు వరుసలో వేయొచ్చు. ఇంక తర్వాత ఇంకా రాహాబు దాచిపెట్టింది, వేగుల వాళ్ళు. ఇంకా దేవుని బిడ్డలు పాత నిబంధన గ్రంథములో దాచిపెట్టబడ్డారు. మోషే జమ్ముపెట్టలో దాచిపెట్టబడ్డాడు. ఇంకా చెప్పండి అన్నా. ప్రవక్తల గుంపును దాచిన వారెవరు? ఏలియా కాలంలోనే కానీ దాచిపెట్టింది ఎవరు? ఓబద్యా ప్రవక్త. రైట్. ఇంకా అయిపోయింది అది. ఇంకా విశ్వాసులకు నువ్వు పెద్ద జబ్బు ఏంటంటే అన్నీ తెలుసు అనుకుంటారు. గట్టిగా ఏమన్నా అడిగామనుకోండి, అదే కన్నా చెప్పింది ఇందాక. మరి బైబిల్ గ్రంథంలో చెడిపోయిన క్రూరమైన స్త్రీలలో మొదటి వరుసలో యెజబెల్ ఉంటే రెండో వరుసలో ఎవరుంటారు? పాత నిబంధన గ్రంథంలో అతల్య. అను బాగా చెప్పావు. అతల్య సంపదలిచినప్పుడు ఒకడిని దాచిపెట్టారు. ఎవరు? రండి రండి రండి, బయటికి రండి. ఎన్ని సంవత్సరాలు దాచిపెట్టారు? 6 సంవత్సరాలు. ఎక్కడ దాచిపెట్టారు? దేవుని మందిరంలో దాచిపెట్టారు. దాచిపెట్టిన ఆమె పేరేం పేరు? దేవుని
కష్టకాలంలో దేవుడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో వారిని శత్రువుల చేతికి అప్పగించకుండా దాచిపెడతాడు. అయ్యా, అది విశ్వాసులకున్న ఒక వరం. కష్టం వచ్చినప్పుడు శత్రువు నీ మీద పడకుండా దేవుడు నీకు ఏదో ఒక విధముగా సహాయం చేసి నిన్ను దాచిపెడతాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఏమి రాశాడు? విశ్వాస వీరులు ఎక్కడెక్కడ దాక్కున్నారట? అయ్యా, రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కోయబడ్డారు, శోధించబడ్డారు. తర్వాత 38వ వచనం చదవండి. గొర్రె చర్మములు, మేక చర్మములు వేసుకొని దాక్కున్నారు. గొర్రె చర్మములు, మేక చర్మములు వేసుకొని గొర్రెల మందలో వీళ్ళు కూడా గొర్రెలాగా దాక్కున్నారు, మేకల మందలో వీళ్ళు కూడా మేకలాగా దాక్కున్నారు విశ్వాసం కోసం. తర్వాత శ్రమపడి హింస పొందుచు అడవుల్లో దాక్కున్నారు, కొండల మీద దాక్కున్నారు, గుహల్లో దాక్కున్నారు, సొరంగాల్లో దాక్కున్నారు, సంచరించారు, తిరుగులాడుతూ సంచరించారు. అట్టివారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. అట్టివారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. దేవుడు దాచిపెడతాడు. కష్టకాలంలో ఆయన కోసం పని చేయాల్సి వస్తే దేవుడు మనల్ని దాచిపెడతాడు. రైట్, బాగుంది. ఇది చాలా పెద్ద టాపిక్, కానీ తొందరగా ముగిస్తాను, నేను కుదించేస్తున్నాను, ఎక్కువ చెప్పట్లేదు. ఇప్పుడు చెప్పండి, మొదటిగా దేవుడు దాక్కున్నట్టు చూసాం. దాక్కోవడం అంటే పిరికి చర్య కాదు, అది దేవుడి విషయంలో మరుగుపరుచుకోవడం. రెండవది, శత్రువుల దగ్గర నుండి తప్పించుకోవడానికి దేవుని బిడలు దాక్కున్నారు, అది కూడా చూసాం. ఓకేనా? ఇప్పుడు మూడవది, దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన వాళ్ళు ఎక్కడ దాక్కున్నారు బైబిల్లో? అసలు అది మొదటి వరుసలో వేసేద్దాం అక్క. అది కాకుండా చెప్పండి. ఆదాము హవ్వలు దాక్కున్న విషయం కాకుండా ఇంకా దేవుని దగ్గర పాపం చేసి దాక్కున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దావీదు దాక్కున్నాడా? దావీదు దాక్కోలేదు. బైబిల్ ఎవరిని దాక్కున్నారట్టగా? యోనా కొంచెం దగ్గరకు వచ్చాక పారిపోవడానికి ప్రయత్నం చేశాడంటే దేవుడి దగ్గర దాక్కోవడానికి ప్రయత్నం చేసినట్టేనా? యోనాను ఎక్కడికి పోమన్నాడు దేవుడు? ఈయన ఎక్కడికి పోదాం అనుకున్నాడు? రైట్. ఇంకా పాపం చేసినప్పుడు, ఇది పాపం అని తెలిసినప్పుడు, దేవుడు శిక్షిస్తాడని తెలిసినప్పుడు దేవుని కంటపడకుండా, దేవుడికి కనపడకుండా, దేవుడి కోపం మన మీదకి రాకుండా దాక్కోవాలని ప్రయత్నం చేసిన వారు బైబిల్లో ఎవరైనా ఉన్నారా? లేరా? సర్లే, అసలు ఈ గుంపు దగ్గర రండి. వీళ్ళు దాక్కున్నారు. ఎవరు? ప్రకటన గ్రంథంలో 7 గుంపులు వాళ్ళు, వీళ్ళు దాక్కున్నారు. వీళ్ళు ఎక్కడ దాక్కున్నారు? అయ్యా, కొండ గుహలలోను బండల సందులలోను దాగుకొని. ఏయ్యా, మీరు దేవుని బిడలైనందుకు దాక్కున్నారా? దేవుని మీద తిరుగుబాటు చేసినందుకు దాక్కున్నారా? బాగా వినండి. దేవుని మీద తిరుగుబాటు చేసిన కారణాన ప్రతి పాపి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరించని ప్రతి తిరుగుబాటుదారుడు దాక్కునే దినం ఒకటి వస్తుంది. అదే ఉగ్రత దినం. ఏ దినమమ్మా? ఉగ్రత దినం. అది దాక్కోవడం వరకు అయిపోయింది. చర్యను గురించి మాట్లాడాం, పని గురించి మాట్లాడాం. ఇప్పుడు పలుకు దగ్గరికి రండి. పలుకులో 2 భాగాలు ఏమిటి? వారు పలికిన పలుకులో
మొదటి భాగమేమో దేవుణ్ణి పొగుడుతున్నారు. ఏ దేవుణ్ణి? సింహాసనాసీనుడై ఉన్నవాడు, గొర్రెపిల్ల అయ్యున్నవాడు. పాత నిబంధన గ్రంథములో, ప్రవక్తల గ్రంథాల్లో యెహోవా దినము, భయంకరమైన దినము అనే మాట ఈ దినము గురించే మాట్లాడుతాయి. ఏ దినము? సింహాసనాసీనుడై ఉన్నవాని యొద్ద నుండి, గొర్రెపిల్ల యొద్ద నుండి మా మీదికి వచ్చుచున్న ఉగ్రతను మేము తట్టుకోలేము నాయనా. మా దగ్గర బలం ఉంది కానీ మేము ఆ ఉగ్రత తట్టుకోలేం. మా దగ్గర ధనం ఉంది కానీ మేము ఆ ఉగ్రత తట్టుకోలేం. మేము భూరాజులను తట్టుకోలేం, సహస్రాధిపతులను తట్టుకోలేం. మా దగ్గర ఏమున్నా కానీ ఉగ్రతకు ఇవేవి అడ్డము పడవు. ఇవాళ దేని వెనకాలైతే పరిగెడుతున్నాడో మనిషి, ఇవి ఏవి కూడాను తిరుగుబాటు చేసిన కారణాన దేవుని ఉగ్రతను ఆపగలుగుతాయి అని అనుకుంటే ఆ మనిషి భ్రమలో బ్రతుకుతున్నట్టు లెక్క. నీవు చేసేటువంటి అవిధేయత, రక్షకునిగా అంగీకరించకుండా యేసుక్రీస్తు ప్రభువారి మీద, ఆయన వ్యక్తిత్వం మీద, ఆయన జీవితం మీద, ఆయన సువార్త మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నటువంటి ప్రతి కారణాన్ని బట్టి దేవుడు నీకు ఉగ్రతను కుమ్మరించే ఒక దినం ఉంటుందా, ఉండదా? ఆ ఉగ్రత దినమున నీవు నమ్ముకున్నది ఏది కూడా నీకు అక్కరకు రాదు. ఆ ఉగ్రతను ఆపగలిగినంత స్టామినా నువ్వు నమ్ముకున్న దేనికి లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? భయపెట్టాలని నా ఉద్దేశం కాదులే కానీ, తెనాల్లో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు నేను ఒక ముసలి జంటకి, 60 ఏళ్ళు పైబడిన ముసలి వృద్ధులకి, భార్యాభర్తలకి సువార్త చెప్పడానికి వెళితే వాళ్ళు పెద్ద గర్వంతో ఉండేవాళ్ళు. మా కొడుకు అమెరికాలో ఉన్నాడు, అమెరికాలో ఉండి తెల్ల తోలు పిల్లని పెళ్లి చేసుకున్నాడు, మా కోడలు మామూలు అమ్మాయి కాదు, 2 బిడ్డలు పుట్టారు, కాకపోతే వాడు వెళ్ళిపోయి 15 ఏళ్ళు అవుతుంది, ఇప్పుడు దాకా ఇంటికి రాలేదు అని ఒక రకమైన ఏముంటుంది, కొడుకులు కూతుళ్ళు బాగా సెటిల్ అయితే ఎవరికి గర్వం? కాస్త సంతోషం అయితే పర్లేదు, గర్వం అయితేనే దెబ్బ, అంతేనా? ఆ గర్వంతో పాస్టర్ గారిని లెక్క లేకుండా చూస్తారు. సేవా ప్రారంభంలో జరిగిన సంగతి ఇది నేను చెప్పేది మీకు. ఇంటికి వెళ్తే మంచినీళ్ళు ఇస్తే ఏదో ఒక రకంగా ఇచ్చేవాళ్ళు. మా నీళ్లు తాగేంత మగోడు అన్నట్టుగా. నా ప్రయాణం ఖర్చులే 40-50 రూపాయలు ఉంటాయి. అప్పుడు 20 రూపాయలు కానుక ఇచ్చేవాళ్ళు. అయినా కానీ బాధలు తట్టుకొని చేసి ఊరక దేవుడు దేవుడు అని చెబుతూ ఉంటావు. ఏముంది, మాకు అంతా బాగానే ఉందిగా, సారీ, అంతా బాగానే ఉందిగా, ఎందుకు ఊరక దేవుడు దేవుడు అని వచ్చి ఏమంటారు ఎమోషనల్గా ఇది చేస్తావు, లేకపోతే డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేస్తావు, ఏదేదో మాట్లాడేసేవాళ్ళు. అన్నీ తట్టుకున్నాను. ఇక అమెరికాలో ఉన్నవాడు రావాల్సిన టైం వచ్చింది ఇండియాకి. మా వాడు వస్తున్నాడు. పాస్టర్లకి ఏదైనా పెట్టాలంటే చెయ్యి రాదు, కానీ వాళ్ళ దగ్గర నుంచి ప్రార్థన చేయించుకోవాలంటే మాత్రం మహా ఉత్సాహం, అవునా? మా వాడు వస్తున్నాడు, మా వాడు రావడానికి గంట ముందే నువ్వు ఇంట్లో వచ్చి ఉండాలి, మా వాడు అడుగు పెట్టగానే మొదటగా ప్రార్థన చేయాలన్నాడు. ఎందుకు? ఆ తెల్ల తోలు పిల్ల క్రిస్టియన్ కనుక, కోళ్ళ పిల్ల. సర్లే, సావాసం పెంచుకున్నాగా తప్పుద్దా అని చెప్పి అంగీకరించాను. అంగీకరిస్తే హైదరాబాద్ దాకా విమానంలో వచ్చారు. హైదరాబాద్ దగ్గర నుండి కారు మాట్లాడుకొని వస్తున్నారు. ఎక్కడికి? తెనాలికి వస్తున్నారు. తెనాలికి కారు మాట్లాడుకొని వస్తూ ఉంటే మధ్యలో బైపాస్లో ఒకచోట యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్లో 4 చనిపోయారు. ఎవరు 4? కొడుకు, కోడలు, మనవళ్ళు 4 చనిపోయారు. ఫోన్ వచ్చింది. వణికిపోతున్నాయి చేతులు. ఏడుపు, భయంకరంగా ఏడుస్తున్నాడు. భార్యకి చెప్పాడు. భార్యాభర్తలిద్దరు నా వంక కోపంగా చూసి, నీ దేవుడు ఎక్కడున్నాడు అని అడిగారు. వాళ్ళ కళ్ళ ముందు ఆ ఏడుపు సందర్భంలో నిలబడితే కొత్తగా సేవకు వచ్చిన పాస్టర్ గారి పరిస్థితి ఏమిటి? అప్పుడప్పుడు కొన్ని మాటలు చెబుతూ ఉంటారు, కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది అంటారే.
అట్టా కదిలిపోయిన రోజు నాకు అది. ఏం చెప్పాలి? ఏం ఓదారుస్తాం? ఎవరి దగ్గర ఉందా జవాబు? మీరు చెప్పండి. ఓదార్చడానికి ఏమీ లేదు కదా. పోయి ఆ ముసలోని పట్టుకుంటే ఓ తెగ వాటేసుకొని ఏడ్చాడు. ఏడిస్తే ఈ చొక్కా అంతా కూడా ఆయన కన్నీళ్లతో తడిసిపోయింది. దేవుడు ఎందుకో అప్పుడు జవాబిచ్చాడు. ఈ కార్చిన కన్నీళ్ళన్నీ కూడా దేవుడి దగ్గర లెక్కలో ఉంటాయి నాయన. దేవుడే నీకు సమాధానం కలుగజేసి జవాబిస్తాడు. నేనేమీ చెప్పలేనన్నా. అంతకుమించి ఏమైనా చెబుతామా? ఏమి చెప్పలేము. వచ్చేసాం. తర్వాత మళ్ళీ పోయా. అన్ని క్రియలన్నీ అయిపోయిన తర్వాత పోతే, నన్ను క్షమించు, నిన్ను తిట్టాను, నీ దేవుణ్ణి తిట్టాను అన్నాడు. ఇంకొక సందర్భం కూడా చెబుతాను నేను మీకు. బాగా డబ్బుండి అన్నీ ఉన్నాయి, పేరు ఉన్నాయి, డబ్బు ఉంది, పెద్ద అనుభవం ఉంది, సొసైటీలో పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్న మనిషికి లివర్ పాడైపోయింది. లివర్ పాడైపోయిన వాళ్ళకి పక్కనోడు లివర్ తీసుకొచ్చి కొంచెం అతికిస్తే ఇది పనిచేసింది తెలుసా? అట్టాగా ఎవరో డబ్బు ఉంది కనుక లివర్ తీసుకొచ్చారు, కొంచెం అతికిచ్చారు. ఆపరేషన్ సక్సెస్ అవ్వలేదు. అవ్వకపోతే ఏమైంది? ఆపరేషన్ చేయడానికి ఇదిగో చూడండి, ఇక్కడి నుంచి ఇట్టాగా ఈ కుడివైపుకి ఇట్ట కోసుకొచ్చారు. మొత్తం కోసి ఈ చర్మం మొత్తాన్ని టంగు పెట్టి మూత లేపినట్టు లేపి పక్కన పెట్టారు. లోపల ఉన్నాయని కనపడతానే ఉంటాయా? నువ్వు కనపడతాయా? కనపడతానే ఉంటాయి. ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు. చేసిన తర్వాత అది సక్సెస్ అవ్వలేదు. మళ్ళీ వేశారు. అయితే సక్సెస్ అవ్వకపోగా ఫంగస్ ఫామ్ అయింది. ఫంగస్ ఫామ్ అవ్వడం అంటే ఏమిటి? మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఈ కుట్లేసిన ఇక్కడి నుంచి ఇక్కడ దాకా బూజు పట్టింది అనా. ఈ బూజు పట్టిన దానికి వైద్యం లేదు. వైద్యం లేకపోతే రోజు ఒక నర్సు వచ్చి ఈ బూజు పట్టిన దాన్ని ఏమంటారు, కత్తి తీసుకొని చెక్కాలి. కొయ్యటం కాదు, చెక్కాలి. చెక్కి బూజు మొత్తం చెక్కి దానికి ఏదో ఆయింట్మెంట్ రాసి వెళ్ళిపోవాలి. అట్టా బతుకుతున్నాడు. ఇప్పుడు పాఠం ఏంటి? నువ్వు దేన్ని చూసి అదిరిపడుతున్నావో దానికి కానీ దేవుడు కోపగించుకొని ముసలోడికి చేసినట్టుగా ఒకే రోజున, అయ్యగారు నిన్నే కదా మీ సంఘంలో జరిగింది, ఒక తల్లి చచ్చిపోయింది మొన్న, నిన్న కొడుకు చచ్చిపోయాడు, అంతే ఒకే రోజు. ఒక రోజా 2 రోజులు అయ్యి ఆ ఒక్కరోజు ఏడంతో చచ్చిపోయారు. అకస్మాత్తు చావులైతే భయమా కాదా? శుభ్రంగా చచ్చిపోతే ఏ బాధ ఉండదు. కానీ చావటానికి కూడా నరకం అనుభవిస్తూ ఉంటే ఎన్ని కథలు ఉన్నాయంటే నా దగ్గర, అన్ని అనుభవాలు నా దగ్గర ఉన్నాయి. 315 రోజుల నుంచి మంచం మీదే పడి ఉన్నాడు ముసలోడు. 315 రోజుల నుంచి మంచం మీదే పడి ఉన్నారు. నేను వెళితే దండం పెట్టి చిన్నపిల్లోడు ఏడ్చినట్టుగా ఏడుతున్నాడు. పాస్టర్ గారు నన్ను తొందరగా చంపేయమని దేవుడికి ప్రార్థన చేయను ఆయన అని అడుగుతున్నాడు. ఆడి బాధలు ఆడికి ఉన్నాయిలేండి. ఆడు నన్ను టార్చర్ పెట్టాడు సేవలో. అంటే అట్లా జరిగిన దానికి సంతోషం అని చెప్పట్లేదు. ప్రతి దానికి దేవుడి దగ్గర తూకం ఉండిద్ది. ఈ తూకంలో దేవుడు ఇక నీ కొలత ఎక్కువైపోతున్నప్పుడు నీ మీద కనికరం బౌండరీ దాటిపోయింది. బిందిని నీళ్లు పట్టుకున్నంతసేపే పంపు కింద ఉంచుతాం. నీళ్లు పట్టాక ఏం చేస్తాం? పంపు దగ్గర నుంచి తీసి పక్కకి పెట్టేసి ఇంకొక కొత్త కొండ తీసుకొచ్చి పెడతాం, అంతేనా? అట్టాగే నీ పాపాలన్నీ నిండిపోయినాయి. నీ తిరుగుబాట్లు, అవిధేయతలు అన్నీ ఓర్చుకున్నాడు అయిపోయింది. 7 సార్లు క్షమించమన్నాడా? 70 సార్లు క్షమించమన్నాడా? అదో పెద్ద కన్ఫ్యూజన్ లెక్క మీకు. అన్నిసార్లు క్షమించేశాడు, అయిపోయింది, క్షమాపణ అంతా అయిపోయింది. దేవుణ్ణి క్షమించే ప్రేమ కలిగిన దేవుడుగానే లెక్క కట్టుకున్న నీకు అనుకోకుండా ఒక రోజున ఆయన ఉగ్రతను రుచి చూడాల్సిన సందర్భం వస్తే, ఎవడూ చేయట్లేదు కదా ప్రసంగాలు ఉగ్రత గురించి.
అందుకోసం దేవుడంటే కేవలం ప్రేమ కలిగిన వాడు, రక్షించేవాడు, శక్తివంతుడు, కార్యాలు చేసేవాడు, వీటిని చూసి తెగ మురిసిపోతున్నామే. కానీ నీ బతుకులో నువ్వు చేసిన తిరుగుబాటు మొత్తాన్ని బట్టి ఆయన ఒకరోజు నీ కంటికి కోపంగా కనబడితే ఆ గొర్రెపిల్ల ఉగ్రతను తట్టుకునే బలం నీకుందా? ఇది పాఠం. తట్టుకునే బలం ఉందనుకుంటే నీ లెక్కలేనని తిరుగుబాట్లు చేయి. నేను తట్టుకోగలుగుతాను పాస్టర్ గారు అనుకుంటే నీ తిరుగుబాట్లు చేయి. దేవుడు కోపం గెలుచుద్దో నీ తిరుగుబాట్లు గెలుస్తాయో లెక్కేసుకో. ప్రతిరోజు బైబిల్ గ్రంథాన్ని, దేవుణ్ణి, సేవకులను విమర్శించే వాళ్ళు కూడా రాత్రిపూట పడుకునే ముందు భయంగా పడుకుంటారన్న విషయం మీకు తెలుసా? సోషల్ మీడియాలో చూసి అమ్మో ఆడట్ట అంటున్నాడు, ఈడట్ట అన్నాడు, ఆడికి ఓ భయం చచ్చింది. గొర్రెపిల్ల ఉగ్రతకు తాళజాలిన వాడెవడు లేడు, తట్టుకోగలిగిన వాడు లేడు, దాన్ని భరించగలిగిన వాడు లేడు. 90వ కీర్తనలో ఏం రాశాడు? ఏం రాశాడు 90వ కీర్తనలో? నేను చెప్పిన పాఠానికి అనుబంధంగా ఏదైనా ఒక వచనం ఉంటే చదవండి. 90వ కీర్తనలో ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము, అదేగా కీర్తన. రైట్, చదవండి. అందులో ఏమైనా ఉందా? నీ ఉగ్రతను భరించుచూనే, నీ ఉగ్రతను భరించుచూనే అక మా దినములన్నీ గడిపితిమి. ఇక భరించలేంది ఎప్పుడు? భరించలేంది ఎప్పుడు? భరించలేని ఉగ్రత. చావు భయం ఎట్టుంటుందో పెద్దోళ్ళని వెళ్ళి అడగండి. ఉగ్రత, దేవుని ఉగ్రతను మనం కోరుకోకూడదు. ఎవరికి రావాలని కోరుకోకూడదు. మన మీదకి అసలు రావాలని మనం ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. అసలు రావాలని మనం ప్రయత్నం చేయకూడదు. గొర్రెపిల్ల ఉగ్రతను, సింహాసనాసీనుడై ఉన్నామని ఉగ్రతను మనం తట్టుకోలేము. చచ్చిపోయినా బాధ ఉండదు, బ్రతుకుంటాం, ఉగ్రత అనుభవిస్తాం. చుట్టుపక్కల అందరూ సంతోషంగా ఉంటారు, మనం కూడా పైకి నవ్వుతూ ఉంటాం, కానీ లోపల మాత్రం హృదయంలో ఏడుస్తూ ఉంటాం. ఉగ్రత. తర్వాత వాళ్ళు ప్రార్థన చేశారు. ఎవరికి ప్రార్థన చేశారు చూడండి. పర్వతములకు, కొండలకు ఏమని ప్రార్థన చేశారు? ఈ గొర్రెపిల్ల ఉగ్రత మా మీద రాకుండా మమ్మల్ని దాచిపెట్టండి అని ప్రార్థన చేశారు. ఎవరంట? ఈ 7 గుంపుల వాళ్ళు ప్రార్థన చేశారు. ఎవరికి ప్రార్థన చేశారు? పర్వతాలకు, కొండల కంటే ఎవరికి ప్రార్థన చేసినట్టు? బొమ్మలకు ప్రార్థన చేశారు. ఆ బొమ్మలే ఆకాశం నుండి ఊడిపడ్డ దురాత్మలు కదా బిడ్డ. అయ్యే బలం లేక కింద పడిపోయినాయి నక్షత్రాల్లాగా. నువ్వు ఆడి దగ్గరికి పోయి మొక్కుతావేంది మళ్ళీ? అయ్యా మాకు కొంచెం సహాయం చేయమని అడుగుతావేంటి నువ్వు? బైబిల్లో చేసిన తప్పుడు ప్రార్థనలు చెప్పండి. తప్పుడు ప్రార్థన అంటే తప్పుడు వ్యక్తులకి చేసిన ప్రార్థన. అక్క నువ్వు చెప్పినట్టుగా లూకాసు వార్త ప్రకారం ధనవంతుడు బీద లాజరు కథలో ధనవంతుడు ఎవరికి ప్రార్థన చేశాడు? అబ్రహాముకు చేశాడు. ఇంకేమైనా ఉన్నాయి అట్లాగా తప్పుడు వ్యక్తులకి చేసిన ప్రార్థనలు బైబిల్లో? మీరు ఒకసారి ఆదికాండం చదవండి, 50వ అధ్యాయం. పదిహేనవ వచనం నుండి చదివితే, యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి ఒకవేళ యోసేపు మన యందు పగబట్టి మనమతనికి చేసిన కీడంతటి చొప్పున మనకి నిశ్చయముగా కీడు జరిగించును అనుకొని యోసేపునకు ప్రార్థన చేశారు. వర్తమానం పంపించడం అంటే ఏమని? నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతోనూ నీ సహోదరులు నీకు కీడు చేసిరు గనక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడనెను.
ఇక్కడ మీకేం అర్థమైంది? ఈ వాక్యం చదివితే మీకేం అర్థమైంది? కీడు చేసింది ఎవరు? సహోదరులు. ఆ కీడులో బాధించబడింది ఎవరు? యోసేపు. అంటే ఇప్పుడు ఎవరు తేల్చుకోవాలి? ఇద్దరు తేల్చుకోవాలి కదా. మధ్యలోకి ఎవరిని లాగారు? తండ్రి. బతికున్నవా తండ్రిని లాగాడా? చచ్చిపోయిన తండ్రి లాగాడా? చచ్చిపోయిన తండ్రి లాగాడు. అంటే ఎవరిని అడ్డం పెట్టుకుంటున్నారు? చచ్చిపోయిన వాళ్ళని అడ్డం పెట్టుకుంటున్నారు. చెప్పండి, ఇప్పుడు చచ్చిపోయినోడు ఎవడైనా కానీ మనకి మేలు చేసి పెడతాడా? అమ్మా, నా పాఠం అర్థం కావాలి. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళకి మనం ప్రార్థన చేయొచ్చా? అది పాఠం. రాంగ్ ప్రేయర్స్. యాకోబు బతుకున్నప్పుడు మీరు ఈ పంచాయతీ ఎందుకు పెట్టలేదు? సహోదరులందరూ కలిసి వచ్చి, నానా యోసేపుని పిలిచి మా అందరికీ కూడా కాస్త మేలు చేయమని చెప్పని బతుకున్నప్పుడు ఎందుకు పెట్టలేదు? చచ్చిపోయిన తర్వాత చచ్చిపోయినోడి పేరు తీసుకొచ్చి వాడుకొని, అమ్మా, చాలాసార్లు సింపతి కోసం రాజకీయ నాయకులు చేసినట్టు చేస్తారు. అవునా? చచ్చిపోయినోడి పేరు తీసుకొచ్చి ఎక్కడా కూడాను ఏమంటారు, అందులోంచి బెనిఫిట్ పొందుకోవాలని ప్రయత్నం చేయకూడదు. వాళ్ళు మన వంటి మనుషులే కదా. సో వాళ్ళు మన కోసం ప్రార్థన చెయ్యరు, మనము వారికి ప్రార్థన చేయకూడదు. చచ్చిపోయిన వాళ్ళ కోసం వాళ్ళు పోయి శుభ్రంగా పరదేశంలో నిత్య విశ్రాంతిలోనికి వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు. వాళ్ళు విశ్రాంతి పొందుతున్న వాళ్ళని మనం గదిలిస్తే వాళ్ళు మన మాటలు ఏమన్నా వాళ్ళకి వినపడతాయా? వినపడు. అట్లాగే ఆ ధనవంతుడు కూడా అబ్రహాముకి ప్రార్థన చేశాడు. ఇట్స్ అగైన్ ఏ రాంగ్ ప్రేయర్. సో అట్లాగే ఈ బొమ్మలకి ప్రార్థనలు చేస్తున్నారు ఎవరు? 7 గుంపులు వాళ్ళు. చేసిందే రోత పని. ఎక్కడ? యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరించకుండా బలాన్ని చూసి, ధనాన్ని చూసి, అధికార మదాన్ని చూసి, గర్వంతో కళ్ళు నెత్తికెక్కిన వాళ్ళే, కొమ్ములు వచ్చిన వాళ్ళే మీకు నచ్చినట్టుగా మీరు ప్రవర్తించారు. ఇవాళ గొర్రెపిల్ల ఉగ్రత వస్తే మీరు ఎవరిని అడుగుతున్నారు దాచిపెట్టమని? కొండల్ని, గొట్టల్ని, లోయల్ని అడుగుతారా? అయ్యా, పోనీ మీరు అడిగారు, అవేమన్నా మీకు జవాబిచ్చి వచ్చి కాపాడాయా? మీకేమైనా అడ్డం పడ్డాయా? అనిరి అని మాత్రమే రాశాడు, కానీ దాని తర్వాత కంటిన్యూషన్ ఏమైనా రాశాడా? ఎందుకంటే ఏమీ లేదు. సో పాఠం ఏమిటి? ప్రార్థన ఎట్లా చేయాలి? తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ నడిపింపు కలిగి ప్రార్థన చేయాలి. ప్రార్థనలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కనెక్టివిటీ ఉండాలి. ఇది ప్రార్థన యొక్క పద్ధతి, విధానం. అంతేనా? రైట్. చచ్చిపోయినోడికి లేకపోతే ఏమంటారు, రాంగ్ పర్సన్స్కి ప్రార్థనలు చేయకూడదు. వాళ్ళు దగ్గరికి వెళితే వాళ్ళేమన్నారో, ఏవి బండలు కొండలు ఏమన్నాయో అదొక పెద్ద ప్రసంగం. సింపుల్గా ఓ మాటలో చెబుతాను. ఓరయ్యా, మేమే శక్తిహీనులం అయిపోయాము, మేమే బలం లేని వాళ్ళం అయిపోయాము, మీరు వచ్చి మమ్మల్ని బతిమలాడటం, మీరు వచ్చి మమ్మల్ని ప్రార్థన చేయడం వల్ల మేమేమీ కూడా చేయలేము. ఇదో పెద్ద ప్రసంగం. పాత నిబంధన గ్రంథంలో దీని కంటిన్యూషన్ ఉంటుంది, ఇక్కడ లేదు. కాబట్టి ఇంతటితో ఈరోజు పాఠం ముగిస్తున్నాను. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? పాపం చేసిన వాళ్ళు దాక్కుంటారు. అమ్మా, ఎత్తబడింది. అమ్మా, 6వ అధ్యాయంలో ఎత్తబడినట్టు కాదు. సంఘం ఎక్కడ ఎత్తబడిందని చెప్తుందంటే 4వ అధ్యాయంలో ఇక్కడికి ఎక్కిరము అనే మాట సంఘానికి అప్లికబుల్ చేయాలి ఇంటర్ప్రిటేషన్ రూల్స్ ప్రకారం. 4వ అధ్యాయంలో యోహాను ఏమన్నాడు? ఇక్కడికి ఎక్కిరము. ఎక్కిరము అంటే ఆయన అప్పటికి పైకి పిలిచేసుకున్నాడు సంఘాన్ని. There is no direct statement for the rapture of the church in the book of Revelation, but there are interpretation rules which suggest the rapture indirectly. రహస్య రాకడా, బహిరంగ రాకడా,
రహస్య రాకడంటే ఆయన మధ్యాకాశంలోనికి వచ్చింది, సంఘానికి మాత్రమే తెలుస్తుంది, సంఘంలో ఉన్న పరిశుద్ధులందరూ ఎత్తబడతారు. ఇది రహస్యమైన రాకడా. బహిరంగ రాకడంటే ఈ గొర్రెపిల్ల ఉగ్రత దినమందు ఆయన కనులకు కనబడేలాగా వచ్చి ఈ నేల మీదనే పాదం మోపుతాడు. అండ్ వాట్ ఎల్స్? అమ్మా, మారు మనసు పొందుకోవడానికి కూడా అవకాశం ఉంది. మనం ఏమంటారు, రాను రాను పై అధ్యాయాల్లోనికి వెళ్ళేటప్పుడు వాటిని గూర్చిన రిఫరెన్సెస్ ఉంటాయి అమ్మా. అది తర్వాత అధ్యాయంలో చదువుతాం మనం. ఏలియన్స్, ఓకే ఓకే, ఇది ఒక పెద్ద డిబేట్ పాయింట్ సార్. ఏమిటంటే ఏలియన్స్ ఉన్నారా అని. దీనికి ఉన్నారని చెప్తాను నేను. నో, యాక్చువల్లీ వీ కెనాట్ కాంప్రహెండ్ ఏంజల్స్. మనం దేవదూతల్ని పూర్తిగా చూడలేం. అసలు దేవదూతల రూపం చూస్తేనే మనం చచ్చిన వాని వలే పడిపోతాం. రైట్ రైట్ రైట్. సో ఏలియన్స్ ఉన్నారా, బుద్ధజీవులు అంటారే, బుద్ధజీవులు ఉన్నారా, ఏలియన్స్ ఉన్నారా అంటే దెర్ ఆర్ majority opinions even from the evangelical Christians of the entire world that there is an existence of aliens. ఎందుకు ఈ మాట చెప్తానంటే, హానోకు ఉన్నాడు బైబిల్లో. హానోకు ఈ బుద్ధజీవులను చూచినట్లుగా, అదే ఏలియన్స్ను చూసినట్లుగా అందులో కొంచెం రాసి పెట్టాడు. 66 గ్రంథాలు కాకుండా ఉన్న అపోక్రిఫా పుస్తకాలు కానీ, లేకపోతే కొన్ని పుస్తకాలు కానీ క్రైస్తవ విశ్వాస జీవిత ఎదుగుదల కోసం చదువుకోవచ్చు, కానీ వాటిని బహిరంగంగా ప్రకటించకూడదు రైట్గా. ఎందుకని అని అడిగితే, మోస్ట్ ఆఫ్ ది అపోక్రిఫల్ బుక్స్ వర్ రిటన్ ఇన్ బిట్వీన్ మలాకై అండ్ ద గాస్పెల్ ఆఫ్ మాథ్యూ. రెండోది, అపోక్రిఫల్ బుక్స్లో నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ కొటేషన్ కూడాను తన 4 సువార్తల్లో ఉదహరించలేదు. కొటేషన్స్ ఉంటాయి కదా, పాత నిబంధన కొటేషన్స్ ఉంటాయి కదా, అపోక్రిఫల్ బుక్స్లో నుండి, అంటే మలాకీ గ్రంథానికి మత్తయి సువార్తకి మధ్య ఉన్న 400 సంవత్సరాల అంధకార యుగమును, చీకటి యుగమని దేవుడు మాట్లాడడం మానేసిన యుగం అది. ఆ 400 సంవత్సరాల యుగంలో రాయబడినటువంటి పుస్తకాలు ఏవి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రస్తావించలేదు. ఆ కారణం చేత వాటిని బైబిల్ గ్రంథంలో చేర్చలేదు. ఇంకా అప్పుడు బ్రతికున్నారా, చనిపోయారా తల్లిదండ్రులు? చనిపోయిన వాళ్ళని ఇంకెందుకు లాగటం? యాకోబు వాళ్ళు చేసిన ప్రార్థనలు కూడా అవసరం లేదు. భూమి మీద దినం అయిపోయిన తర్వాత, వాళ్ళ దినములన్నీ సంపూర్తి అయిన తర్వాత మనం వాళ్ళని మళ్ళీ కిందకి లాగకూడదు. దానికి 2 కోణాలు ఉంటాయి. ఒకటి, తండ్రులు కాయలు తింటే పిల్లల పళ్ళు పులుస్తాయని అడుగుతాడు. ఎక్కడ చదవద్దు, ఏసుకెళ్ళి అడుగుతాడు. క్రియలు అయితే రెండవదిగా, ఎవరి క్రియలకు వాళ్ళే లెక్కప్ప చెప్పాలి, ఎవరి క్రియలకు వాళ్ళే ఫలితం అనుభవించాలి. బట్ ఇంకొక కోణంలోనికి వెళితే, మనం తల్లిదండ్రుల నుంచి రక్తం ఎట్లా ప్రవహించుకొని బిడ్డల్లోకి వస్తుందో, తల్లిదండ్రుల గుణము కూడా అట్లా బిడ్డల్లోకి వస్తుంది. గుణము, అయ్యా ఈడచ్చం వాళ్ళ మేనమామ పోలికలో పుట్టాడు అంటారా? పోలిక ఒక్కటే కాదు, ఆడి లక్షణాలు నీడికి అభినయి అంటారా? అంటారు. ఎట్టా అభినయి?
Like whatever the technical terms you use, I have no problem. But from parents, you have sinful nature in you. తల్లిదండ్రుల దగ్గర నుండి పాపం అనేది బిడలకు వర్తిస్తుంది. సో బిడలకు వర్తించే పాపం ఒకటి, ఆ తల్లిదండ్రుల క్రియల వలన కలిగే పాప ఫలితానికి బిడలు బాధ్యులు గారు. నా పాఠం అర్థమైందా? తల్లిదండ్రుల తల్లిదండ్రుల క్రియల పాపానికి పిల్లలు బాధ్యులు గారు. కానీ తల్లిదండ్రులలో నుండి వచ్చిన పాప స్వభావం పిల్లల్లో కూడా కొనసాగుతూ ఉంటుంది. తిరుగుబాటు చేసే స్వభావం. ఉదాహరణకి చెప్తాను. పాత రోజుల్లో ఊరెళ్తా గంప కింద కోడిని గప్పెట్టి దాని మీద ఒక రాయి పెట్టి, చిన్న నేను టౌన్లోకి వెళ్తున్నారా, కూరగాయలు కొనుక్కొస్తాను, నువ్వు మాత్రం గంప జోలికి పోవద్దురా అని చెబుతారు. అమ్మటి పోగా నీడేం చేస్తాడు? అర్జెంటుకి గంపనే తెస్తాడు. అవునా? ఒరే పొయ్యి దగ్గరికి పోవద్దురా, నిప్పులు కాలుతాయని చెప్తాం మనం. కానీ వీడు ఏం చేస్తాడు? అచ్చంగా నిప్పుల దగ్గరికి పోతాడు. ఎక్కడి నుంచి వచ్చింది గుణం వీడికి? దేవుడు తినొద్దన్నాడు, కానీ వీళ్ళు ఏం చేశారు? తిన్నారు. నిప్పుల దగ్గరికి పోవద్దన్నాం, వీడేం చేశాడు? పోయాడు. గంప దగ్గరికి పోవద్దన్నాం, వీడేం చేశాడు? పోయాడు. సో మొత్తం మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. మనిషికి ఏదైతే దేవుడు వద్దని చెప్తాడో అదే మనిషి చేస్తాడు. ఈరోజు కూడా స్వభావం పైనుంచి కిందకి ప్రవహించుకుంటానే వస్తూ ఉంది. ఆ స్వభావాన్ని బ్రేక్ చేసిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇకపోతే క్రియలు, వాని క్రియల చొప్పున, రైట్. సో రెండు డిఫరెంట్ పార్ట్స్ అనా. ఇంకా సో మీరు అడిగిన ప్రశ్నకు పర్సానిఫికేషన్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ అంటారు. పర్సానిఫికేషన్ అంటే ఏమిటి? దేవుని వాక్కు ఒక వ్యక్తి రూపంలో ప్రత్యక్షం కావడం. కొన్ని సందర్భాల్లో అది జరుగుతుంది. రెండవది, దేవుని వాక్కు నేరుగా ప్రవక్త దగ్గరకు రావడం. నేరుగా స్వరం వినిపించడం ఒక ఎత్తు, వాక్కు ఒక మనిషి రూపంలో కనపడటం ఒక ఎత్తు. ఈ రెండు అనుభవాలు. పాత నిబంధన ప్రవక్తలకి 2 అనుభవాలు ఉన్నాయి. పర్సానిఫికేషన్ అంటే జ్ఞానం మాట్లాడుతుంది. సామెతల గ్రంథంలో ఎన్నో అధ్యాయంలో, రైట్. సొలొమోను కిటికీలో నుండి జనమందరిని చూస్తూ ఉంటాడు. చూస్తే జనమందరూ జ్ఞానం లేని వాళ్ళకిలాగా ప్రవర్తించడం చూసి, ఒకవేళ జ్ఞానానికే కానీ మాటలు వస్తే, జ్ఞానమే కానీ మనిషి అయితే ఎలాగా మాట్లాడుతుంది అనేటువంటి ఒక పర్సానిఫికేషన్ చేసుకొని, ఆ జ్ఞానమే తాను అయినట్లుగా ప్రేరేపించబడిన వాడై తానే జ్ఞానమైనట్లుగా ఒక పెద్ద అధ్యాయం రాశాడు. అదే సామెతల గ్రంథం 8వ అధ్యాయం. పర్సానిఫికేషన్ అంటారు. పర్సానిఫికేషన్ ఆఫ్ విజ్డమ్, పర్సానిఫికేషన్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ పర్సానిఫికేషన్ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్. పర్సానిఫికేషన్ అంటే ఏమిటి? ఆత్మకు ఒక రూపం రావడం, దేవుని వాక్యానికి ఒక రూపం రావడం, దేవుని జ్ఞానానికి ఒక రూపం రావడం పర్సానిఫికేషన్ అంటారు. సో యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఒక వ్యక్తిలాగా ప్రత్యక్షం కావచ్చు, స్వరం వినికిడితో ప్రత్యక్షం కావచ్చు, రైట్. ఇంకా